రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ వచనం వరకు. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను. అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడు అని ఎలీషాకు మొర్రపెట్టగా, ఎలీషా, నా వలన నీకేం కావాలి? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియచెప్పు అనెను. అందుకామె, నీ దాసురాల నాయన, నా ఇంటిలో నూనె కుండ ఒక్కటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదనెను. అతడు, నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన ఒట్టి పాత్రలను, ఖాళీ పాత్రలను అన్నిటినీ నీవు ఎరువు పుచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను ఇంటి లోపల ఉండి ఇంటి తలుపులు మూసి ఆ పాత్రలు అన్నిటిలోనూ నూనె పోసి నిండినవి ఒకవైపు ఉంచాలి అని ఆమెతో సెలవిచ్చాడు. ఆమె అతని యొద్ద నుండి వెళ్ళింది. తానును కుమారులను లోపల ఉండి తలుపులు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసింది. పాత్రలన్నీ నిండిపోయిన తర్వాత ఇక పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా, వాడు మరేమీ లేవని చెప్పాను. అంతలో నూనె కూడా నిలిచిపోయాను. ఆమె దైవజనుడైన అతని యొద్దకు, అనగా ఎలీషా యొద్దకు వచ్చి జరిగిన సంగతంతా తెలియచెప్పగా, అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చుకొని మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడి, నీవును నీ పిల్లలను బ్రతకండి, సుఖముగా బ్రతకండి, లోటు లేకుండా బ్రతకండి అని ఆమెతో చెప్పాను. స్తోత్రం కలుగునుగాక. ఈ సన్నివేశం 4వ అధ్యాయం 1 నుంచి 7 సన్నివేశం చూస్తే ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుడు చేసిన అద్భుతం అన్న సన్నివేశంగా ఆ సంఘటన అక్కడికి వచ్చి చేరింది. 8వ వచనం చూస్తే, ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అక్కడ గనురాలైన ఒక స్త్రీ అని మరొక అద్భుతం సంబంధించిన మాటలు ఇంకొక సంఘటన వ్రాయబడింది. అయితే 3వ అధ్యాయం మనం చూస్తే అక్కడ యుద్ధ వాతావరణం, మోయాబీయులకు ఇజ్రాయేలుకు యుద్ధ వాతావరణం. యెహోషాపాతు, మన రాజ్యంలో ఎవరు ప్రవక్తలు లేరా అని అడుగుతూ ఉంటే, ఉన్నాడు, ఏలియా చేతి మీద నీళ్లు పోసిన చక్కటి పరిచారకుడు ఎలీషా ఉన్నాడు ఇక్కడ ప్రవక్త అని చెప్పగానే, అయితే ఆ ఎలీషాను పిలవండి, యెహోవా యొక్క చిత్తమేంటో మనం కనిపెట్టి ఈ యుద్ధములో ముందుకెళ్ళాలి అని చెప్పిన సందర్భం. ఆ తర్వాత అంతా దాదాపు 3వ అధ్యాయం 27వ వచనం వరకు చూస్తే అక్కడ యుద్ధం జరగటం, శత్రువులు ఓడిపోవటం, చాలా సన్నివేశాలు జరిగాయి. ఆ తర్వాత మళ్ళా రాజులు కానీ ఆ యుద్ధం కానీ అక్కడ స్టార్ట్ అవ్వలేదు. మళ్ళీ 4వ అధ్యాయం చూసేటప్పటికి చట్టాలను ఎక్కడి నుంచో తీసుకొచ్చి అక్కడ ఈ అద్భుతం పెట్టారు, ఎడిట్ చేసి పెట్టారు అన్నట్టు అనిపిస్తుంది. ఏమైతేనే స్తోత్రం కలుగునుగాక. మనం మాత్రం
సందర్భానుసారంగా 4వ అధ్యాయంలో ఒక ప్రత్యేకమైన రీతిలో సన్నివేశాన్ని పరిశుద్ధాత్ముడే వ్రాయించాడు గనక దాని మీద తప్పకుండా మనం మనసు పెట్టి తీరాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సో వాక్యాన్ని ధ్యానించేద్దాం. ఇంకోలా చెప్పాలంటే కలిసి మనం దూదుకాయ విడదీసినట్టుగా ఆలోచన చేస్తూ ఒక్కొక్క వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్ళటానికి ప్రయత్నించేద్దాం. ఈ 4వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 7వ వచనం వరకు చూస్తే అక్కడ కంటికి కనపడే, అంటే మనం ఆ స్థలానికి వెళితే మనకు కంటికి కనపడే వ్యక్తులు దాదాపు 5గురు ఉండొచ్చు, 4గురు కానీ 5గురు కానీ. మొదటి వ్యక్తి ప్రవక్త ఎలీషా. రెండవ వ్యక్తి ఒక స్త్రీ, ఆమె పేరు ఇక్కడ లేదు, ఆమె భర్త పేరు కూడా ఇక్కడ లేదు, ఆమె కుమారుల పేరు కూడా ఇక్కడ లేదు. అలాగని కొట్టేయకూడదు, ఖచ్చితంగా వాక్యం ధ్యానం చేయాల్సిందే. సో ఎలీషా దైవభక్తుడు, ప్రవక్త. రెండవది ప్రవక్తల యొక్క శిష్యుడు, ఈ ప్రవక్తకు కూడా పరిచయం ఉన్న వ్యక్తి. అతడు చనిపోయాడు, విధవరాలు భార్య, ఆమె ఒక పాత్ర, ఒక స్త్రీ. ఆ తర్వాత ఆమెకు 2 కుమారులు, కుమారులను ఊరుకుందాం, అదొక పాత్ర, అదొక పొజిషన్, అదొక రిలేషన్షిప్ అనుకోండి. ఒక కొడుకు, 2 కొడుకులు. కింద చూస్తే కుమారుని అడిగింది అంటే మొదట 2 పట్టుకొచ్చారు కొండలు, కానీ మరొకసారి ఆమె అడిగినప్పుడు ఒక కొడుకునే అడిగింది. ఆ ఒక కొడుకు ఇంకేమీ కొండలు లేవు ఎవరి దగ్గర అని సమాధానం చెప్పాడు. అది కూడా మనం ఆలోచించేయాలి. సో ఎలీషా ఉన్నారు అక్కడ, ఒక స్త్రీ, ఒక భక్తుని భార్య ఉన్నారు అక్కడ. రెండవది ఆమె యొక్క 2 కుమారులు ఉన్నారు అక్కడ. 4వది అక్కడ లేకపోయినా ఆ సన్నివేశంలో చాలా విలన్ అనే వ్యక్తి అక్కడ ఉన్నాడు. ఎవరు? అప్పులవాడు. అక్కడ లేడు కానీ ఉన్నాడంతే. ఆ తర్వాత ఇంకెవరు ఉన్నారు చెప్పాలి? 1 నిమిషం 60 సెకండ్లు. ఇంకెవరు ఉన్నారు? పేపర్ అవుట్ అయిపోయినా సరే చెప్పట్లేదు. ఎలీషా ఉన్నారు, ఒక స్త్రీ అంటే ప్రవక్తల యొక్క శిష్యురాలు, అంటే శిష్యుని యొక్క భార్య ఉంది. వ్యక్తులు కదా, ఒక గుంపులు, వాళ్ళ నేచరు, వాళ్ళ ఏం చేశారు, వాళ్ళ మాటలేంటి, ఎక్కడ నేను సూట్ అవుతాను, ఎవరి యొక్క ప్రవర్తన నాకు ఎలా పాఠం నేర్పిస్తుంది, ఈ కుమారులు లేకపోతే భార్య లేకపోతే ఎలీషా లేకపోతే అప్పులవాడు ఎక్కడ సూట్ అవుతాను, ఏ ప్రయత్నంలో నేను ఎలాంటి పాఠం నేర్చుకోవాలి అని ఆలోచన చేయటానికి ఇవన్నీ. ఎవరు లేరంటారు ఇంకక్కడ? ఊరివారు, అంతే కదా. అది కరెక్ట్, పాస్ అయిపోయారు. వెరీ గుడ్, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఇప్పుడు లేఖనాలను ధ్యానం చేస్తూ ముందుకు వెళ్ళిపోదాం. అంతటా ప్రవక్తల శిష్యులలో మొదటి వచనం, ఒకని భార్య. శిష్యుడు అనగానే గెహాజీ మాదిరిగా, ఎలీషాకు గెహాజీ కూడా శిష్యుడుగా ఉన్నాడు కదా. శిష్యులంటే గురువుతో పాటు ఉండిపోయేవారు, అన్నీ విడిచిపెట్టి ఉండిపోయేవారు. ఇక మరొక భావం, మరొక పని పాట ఏమీ లేకుండా సమర్పించుకునేవారు అని అనుకోవాలి. మీరు సమస్తం విడిచిపెట్టి, వలలు విడిచిపెట్టి రండి, నాకు శిష్యులుగా ఉండండి అని ప్రభు చెప్పిన మాటను బట్టి వాళ్ళు వలలు విడిచి, తమ అనుదిన జీవిత విధాన ఆ స్థితిని విడిచి ప్రభువును ఉన్న పాటున వెంబడించారు అని చూస్తాం. శిష్యులంటే అలాగ వెళ్ళేవారేనా అని అనుకుంటే అవునన్నట్టుగా కూడా ప్రసంగాలు మనం వింటాం. కానీ కుటుంబ వ్యవస్థలో ఉంటూ, కుటుంబ బాధ్యతలను నిర్వర్తించుకుంటూ, యెహోవా పట్ల భక్తి కలిగి, ప్రవక్తల పట్ల కూడా భయభక్తులు కలిగి, వీలైనంత ఎక్కువగా ప్రవక్తలతో పాటు సహవాసం చేస్తూ
వాళ్ళ బోధలు వింటూ వాళ్ళ యొక్క వాళ్ళకు పరిచర్య చేస్తూ వెళ్ళే ఆ వ్యక్తులను కూడా మనం శిష్యులు అనొచ్చు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒకవేళ అలా కాకపోతే మరి ఈ శిష్యుడు నిజానికి అందరినీ విడిచిపెట్టి, కొడుకుల్ని విడిచిపెట్టి, భార్యని విడిచిపెట్టి, ఎలీషా కూడా లేదా ఎలీషా లాంటి ప్రవక్తలు కూడా వెళ్ళిపోయి ఉండుంటే ఈ రుణాలు, ఈ పిల్లలు, ఈ భార్య ఇవేమి ఉండరు కదా. కనుక నేను అనుకునేది ఏంటంటే, ఇటు పూర్తి సమర్పణతోనూ శిష్యత్వం, రెండవది కుటుంబ వ్యవస్థలో ఉంటూ శిష్యత్వం. స్తోత్రం కలుగునుగాక. అలాగే ప్రభు విషయంలో కూడా, ఆధ్యాత్మికతలో కూడా ఈ విశ్వాసము, ప్రభు, సంఘము, ఈ లైన్లో కూడా సమర్పణతో సేవ, రెండవది దేవుడు మనకిచ్చిన కుటుంబ వ్యవస్థలో దేవుని చిత్తమును నెరవేరుస్తూ తగు రీతిగా సాధ్యమైనంత పూర్తి సమయము ప్రభు కోసం ఖర్చు పెట్టడం, అది కూడా అద్భుతమైన సేవ, శిష్యులు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఆ మాటను మనం ఒక పాఠంగా స్వీకరించాలి. ఆమె ఎలీషా దగ్గరికి వచ్చింది. వచ్చి ఒక సమాచారం అందిస్తూ ఉంది. చాలా ఆత్రుతతో ఉంది, చాలా టెన్షన్గా ఉంది, చాలా భీతితో ఉంది. క్యాజువల్గా ఏం రాలేదు, నాకు కొంచెం సహాయం చేయాలి అన్నట్టు రాలేదు. ఆమెకి ఇక చావో రేవో అన్నట్టు అన్నమాట. ఇక ఉక్కిరి బిక్కిరైపోయే పరిస్థితి అన్నమాట. కనుక ఆమె యొక్క ముఖ కవళికలు, ఆమె వణికే చేతులు, ఆమె బెదురు చూపులు, ఇక ఎవరు నాకు దిక్కు లేదు, ఇక అయిపోతున్నాను అనేలాంటి పరిస్థితిని కలిగి అక్కడ ప్రవక్త దగ్గరకు వచ్చిన సందర్భాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఎందుకు అలాగా డ్రామాటికల్గా చెప్తున్నానంటే, ఒక్కొక్కసారి కొన్ని పరిస్థితులు మనకు కూడా అలాగ ఎదురవుతాయి. స్తోత్రం కలుగునుగాక. అలాగ ఎదురవుతాయి. కనుక ఆ భయం, ఆ భీతి, ఆ కలవరం, ఆ కంగారు, ఆ టెన్షన్, ఆ ఒత్తిడి, అవన్నీ కూడా మన మనసులో పెట్టుకోవాలి. నీ దాసుడు నా పెనిమిటి. ఆ శిష్యుడు ఎలాంటివాడు? నీ దాసుడు. శిష్యుడు దాసుడు. దాసుడంటే పనివాడు. దాసుడంటే యజమాని కూర్చోమంటే కూర్చునేవాడు, నుంచోమంటే నుంచునేవాడు. అంటే శిష్యుడే కానీ దాసుడు వంటి శిష్యుడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. శిష్యత్వంలో చాలా రకాలు ఉంటాయని చెప్పాను కదా. ఇళ్లల్లో హౌస్ వైఫ్స్గా ఉండి ధనముతోనో, భక్తితోనో, ఆతిథ్యంతోనో, సాక్ష్యం ద్వారానో, ప్రార్థన ద్వారానో తగు రీతిలో ప్రభు గురించి ప్రకటిస్తూ ఇరుగు పొరుగుకి అలా కూడా దేవునిని సేవించేవారు ఉంటారు. స్త్రీలైనా పురుషులైనా, ఉద్యోగం విషయంలో కానీ. ఇక్కడ నీ శిష్యుడు దాసుడు. ప్రవక్తల శిష్యులు ఒక భార్య నీ దాసుడు, నీ దాసుడు, నీ దాసుడు. దాసుడు అంటే దాసి, దాసుడు. దాసి అంటే నో రైట్స్. ఇక దాసికి దాసునికి ఇంకా స్వేచ్ఛ లేదన్నట్టు. బానిసని కాదు కానీ యజమాని చిత్తం తర్వాతే నా ఇష్టం అన్నట్టు. స్తోత్రం కలుగునుగాక. సో ఈ పదాలు వాడేటప్పుడు ఒక్కొక్కసారి ఇంగ్లీష్ బైబిల్ కూడా పక్కన పెట్టుకుని చూస్తే కరెక్ట్ వర్డ్ అక్కడ ఉంటుంది. సో దాసుడు అంటే అతని రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, అతని బాధ్యతలు ఏంటి, అసలు దాసుడు అంటే ఎవరు, ఏం చేస్తాడు, ఏం చేయడు. దాసుడంటే తనకు తానుగా దాసుడని పిలిపించుకుంటాడా, లేదా ఎవరి దగ్గరైనా చేతి కింద ఉంటాడా, అది మనం ఆలోచన చేయాలి. సో నీ దాసుడు, ఎవరి దాసుడు కాదు, నీ దాసుడు నా పెనిమిటి చనిపోయాడు. అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండేవాడని నీకు తెలుసు కదా. నేను చెప్పాల్సిన పని లేదు. ఎలాగా నీకు పరిచర్య చేశాడు, ఎంత భక్తిగా పరిచర్య చేశాడు. ఆ భక్తి జీవితాన్ని గమనించే ఉంటావు.
అంటే తన గురించి తను చెప్పుకోవట్లేదు. నేను భక్తి, నేను కూడా పరిచర్య అంటూ ఎక్కడా తన గురించి చెప్పుకోవటం లేదు. నేను అనుకుంటాను ఈరోజు ఒక కోణంలో నుంచి మాట ధ్యానం చేశాను కనుక తన భర్త భక్తి, తన భర్త ప్రవక్తలకు దాసునిగా ఉంటూ యెహోవాకు చేసినట్టుగా దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండే స్థితి ఆమె ఇంట్లోనూ చూసింది, ప్రవక్తల దగ్గర తన భర్త యొక్క స్థితి చూసింది. తన గురించి ఏం చెప్పుకోవట్లేదు. అంటే అంత భక్తి జీవితం జీవించే ఉండాలి కానీ తగ్గించుకుని చెప్పుకోవట్లేదా అంటే ఒక చిన్న ఆలోచన మీ ముందు ఉంచుతాను. దానిని బట్టి చూస్తే భర్త లాంటి భక్తి జీవితం ఆ లెవెల్లో లేకపోయి ఉండొచ్చు. భర్తకు ప్రవక్తల పట్ల యెహోవా పట్ల ఉన్నటువంటి ఆ లెవెల్, ఆ స్థాయి ఈమెకు ఉండకపోవచ్చు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారికి అనేక శ్రమలని క్రొత్త నిబంధనలు మనం చదువుతాం. అది దేవుని ఆత్మ వ్రాయించిన మాట ప్రవక్తల ద్వారా లేదా అపొస్తలుల ద్వారా. అది పాత నిబంధన కూడా వర్తిస్తుంది. ఆ మాట క్రొత్త నిబంధన ఇక్కడ తీసుకురాకూడదని అనుకోకూడదు. పాత నిబంధనలో లేఖనాలు క్రొత్త నిబంధనకు చాలా అన్వయిస్తాయి. క్రొత్త నిబంధన యొక్క ప్రభు యొక్క బోధ పాత నిబంధనలో కూడా కనిపిస్తూ ఉంటుంది. సో దేన్ని మనం కొట్టివేయలేం. ధర్మశాస్త్రం అయితే కొట్టివేయబడింది, పండగలైతే కొట్టివేయబడ్డాయి, ధూపదీప నైవేద్యాలు, స్నానాలు, వ్రతాలు, వస్త్రాలు ఇవైతే కొట్టివేయబడ్డాయి. కానీ దేవుని మాట నిత్యము నిలిచే ఉంటుంది. స్తోత్రం కలుగునుగాక. గుడారాల పండగలు కొట్టివేయబడ్డాయి, పులిని రొట్టెల పండగలు కొట్టివేయబడ్డాయి. ఇంకా ఏమైనా ఆ పన్నసాలల పండగలు కొట్టివేయబడ్డాయి. ఈ తొలకరి పండగలు కొట్టివేయబడ్డాయేమో. ఆ ధూపదీప రొట్టెల బల్ల మీద క్రమంగా రొట్టెలు పేర్చాలి. దీపవృక్షంలో దీపములన్నీ కూడా ఆరిపోకుండా ఎప్పుడు వెలుగుతూ ఉండాలి. అది అతి పరిశుద్ధ స్థలం కానీ ముందు ఆ గుడారంలో ఆ తెరకు ముందు ఉండాలి అంటూ ఆ విధి విధానాలు అవన్నీ కొట్టివేయబడ్డాయి. ఇక ఆచార సాంప్రదాయ వీధులు కాదు, ఇక దేవుని మాటే మనకు రుజువు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక అలాగున సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారికి సముచితముగా తగురీతిలో తృప్తి కలిగిన జీవితం కూడా జీవిస్తూ ముందుకు సాగిపోవచ్చు. ఒక్కొక్కసారి సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటే కొన్ని ఇబ్బందులు, ఇరుకులు వచ్చి పడవచ్చు. కొన్ని స్వగతంగా ఉండొచ్చు, కొన్ని అపవాది తెచ్చిపెట్టినవి ఉండొచ్చు. రెండు కూడా అవసరాలు ఉన్నాయి. స్తోత్రం కలుగునుగాక. సో భక్తి గలవాడై ఉన్నాడని నీకు తెలుసు కదా. ఆ భక్తి అనేటప్పటికీ ఈరోజు మీ ముందు నేను ఉంచే మాట మీకు చెబుతూ నేను జ్ఞాపకం చేసుకునే మాట ఏంటంటే, ఈ భక్తి కలిగిన వాడు ఈజ్ ఈక్వల్ టు సద్భక్తి చేసేవాడు, యెహోవా యందు భక్తి చూపించేవాడు తృప్తి కలిగి జీవిస్తాడు. తృప్తి, ప్రతి దానిలో కూడా తృప్తి కలిగి జీవిస్తాడు. అది మెయిన్ పాయింట్. స్టెఫెను ఆత్మపూర్ణుడై ఉన్నాడు. స్టీవెన్ అంటాం ఇంగ్లీష్లో, స్టెఫెను ఆత్మపూర్ణుడై, ఫిలిప్పు ఆత్మపూర్ణుడై. అపోస్తల కార్యాల్లో మనం చూస్తాం, ఆదిమ సంఘంలో కొంచెం గలిబిలయ్యింది. కొంతమంది స్త్రీలు వచ్చారు, ఆదిమ అపోస్తల దగ్గర కంప్లైంట్ పెట్టారు, మాకు భోజనాల దగ్గర లోటు అవుతూ ఉంది, మమ్మలను ఈ గోత్రం వారు వేరుగా చూస్తున్నారు, వడ్డనలో కూడా సరైన రీతిలో మా అవసరం తీర్చటం లేదు, మమ్మల్ని ఇంకా దూరంగానే పెడుతున్నారు అంటూ పేతురు తదితర ఆది అపోస్తలుల దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. స్తోత్రం కలుగునుగాక. ఈ దినాల్లో సంఘాలు గడితే అపోస్తలులు అంటారు, లేదా కనీసం 10 సంఘాలైనా ఉంటే అపోస్తలులు అని అతనికి బిరుదు ఇవ్వచ్చు అని ఉంటే ఉండొచ్చు. లేదా ఏమైనా థియాలజీ డిగ్రీ సంపాదిస్తే అది అపోస్తలులు చేయాల్సిన డిగ్రీ కాబట్టి ఆ డిగ్రీ చేశాడు కనుక అపోస్తలుడు అని పిలవచ్చు. కానీ సంఘం ప్రకారం, బైబిల్ ప్రకారం చూస్తే 12 మంది అపోస్తలులు. మిగిలిన వాళ్ళు అపోస్తలులు కాదనను,
వాళ్ళ సెకండ్ టైరు, థర్డ్ టైరు, ఇంక ఫోర్త్ వదిలేసేటివే. ఎందుకంటే అందరూ అపోస్తలులు అయితే ఈ అపోస్తలులు ప్రత్యేకమైనవారు కాకపోతే, ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం అక్కడ ప్రాకారాలు ఉన్నాయి. ఆ ప్రాకారాల మీద 12 ప్రాకారాలు, 12 గుమ్మాలు, 12 గుమ్మాల మీద 12 మంది అపోస్తలుల పేర్లు ఉన్నాయి అని ఉంటుంది. అది ఒక ఆలోచన. అందరూ అపోస్తలులు కాదు, అపోస్తలుగా పిలువబడవచ్చు, ఆ పరిచర్లో ఉండొచ్చు, సంతోషం, దేవునికి స్తోత్రం. కానీ అక్కడ 24 పెద్దలు, 24లో 12 గోత్రాలు, ఇజ్రాయేల్లో 12 మంది అపోస్తలులు, 24 పెద్దలు అని పండితులు చెప్తారు. కనుక ఆదిమ సంఘాన్ని బట్టి అపోస్తలులే పరలోకంలో ఆ ప్రాకారాల మీద దేవుని చేత గుర్తింపబడటమే కాదు, వాళ్ళ పేర్లు కూడా వ్రాయబడ్డాయి అని లేఖనాలు చెప్తున్నాయి. స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. సో ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే, భక్తి గలవాడై ఉండేవాడు నా భర్త, భక్తి గలవాడై ఉన్నాడని కూడా నీకు తెలుసు. అది అలా ఉంచేద్దాం. ఎందుకు ఇలాగున ఆ భక్తి కలిగిన వాడు అసలు సద్భక్తి అంటే ఏంటంటే అని ఎందుకు నేను కాస్త ఒక వచనం దగ్గర మిమ్మల్ని తీసుకెళ్తున్నానంటే, భక్తి అంటే కేవలం మళ్ళీ చెప్పాను కదా, ప్రార్థన, విశ్వాసము, వాక్యధ్యానము, పరిచర్య ఇవన్నీ ఉంటే ఉండొచ్చు. కానీ వ్యక్తిగత సాక్ష్య జీవితంలో కూడా ఆ భక్తిని కనపరిచేవాడు. సో ఈరోజు ఎందుకు భక్తి, సద్భక్తి, యెహోవా యందు భక్తి, దేవుని పట్ల భక్తి కలిగిన వాడు తృప్తి కలిగి జీవిస్తాడు. అది మెయిన్. అడిగిన దానికన్నా ఆయన ఎక్కువ ఇచ్చిన, ఆశించిన దానికైనా ఆయన ఎక్కువ ఇచ్చిన, ఊహించిన దానికైనా ఆయన ఎక్కువ ఇచ్చిన, మనం ఒకటి అడిగితే 30 దంతలు, 60 దంతలు, 100 అంతలు తీసుకొచ్చి వాకిట్లో పెట్టేసిన, అలాగున మన భక్తి ఆ స్థాయిలో ఎప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. నిజమైన భక్తి, సద్భక్తి, యెహోవా పట్ల భక్తి ఎప్పటికప్పుడు ఏ రోజుకా రోజు దేవుడే నాకు బువ్వ పెట్టాలి. స్తోత్రం కలుగును గాక. ఏమి ఉన్ననో ఏమి లేకపోయినను, ఎంత ఉన్ననో కావలసినంత లేకపోయినను, ఉన్నదానితో తృప్తి పడుతూ యెహోవాను ఆరాధిస్తా, యేసయ్యను ఆరాధిస్తా, ఆయన కొరకు సాక్షిగా ఉంటా. స్తోత్రం కలుగును గాక. హబక్కూకు గ్రంథంలో ఆ మాట మనకు బాగా గుర్తుంది కదా. కొబ్బరి తోట, ద్రాక్ష చెట్లు, ఇంకా పొలము, దొడ్డిలో ఉన్నాయి కదండి. ఏమీ లేకపోయినా పంట, కొబ్బరి చెట్లు ఉన్నాయి కానీ పంట లేదు, ద్రాక్ష తోట ఉంది కానీ ఫలాలు లేవు, దొడ్డులో పశువులు లేవు, పొలం ఉంది కానీ పంట లేదు, కాపు లేదు. అయినా కలిగి ఉన్నదానితో నేను తృప్తి పడతాను. యెహోవా నాకు దేవుడు, ఆయననే ఆరాధిస్తా, ఆయనకే భయపడతా, ఆయన ముందే సాగిలి పడతా. స్తోత్రం కలుగునుగాక. ఇది నేటి దినాల్లో మీకు నాకు కూడా మంచి పాఠం. ఇక్కడ ఒక మాట, తర్వాత మాట, ఎవరో వచ్చాడట, ఇంటి దగ్గర నిలబడ్డాడట. అతడు ఒక్కడే వచ్చాడో మంది మార్బులంతో వచ్చాడో తెలియదు కానీ వచ్చాడట, హడావిడి చేసేసి వెళ్ళిపోయాడట. బహుశా హడావిడి చేసి వస్తాను కాసేపట్లో అంటూ పోయాడేమో. వెళ్ళనన్నాను చూశారు ఇందాక, అప్పులవాడు, అదే కదా, అప్పులవాడు, అప్పిచ్చినవాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మా శతలియో రీ శతతర్యా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ భక్తి కలిగిన దైవజనుడు తానుండగా అప్పు చేశాడా, లేక ఈ దైవజనుడు చనిపోయిన తర్వాత ఈమె కుటుంబాన్ని నెట్టుకు రావటానికి ఈమె అప్పులు చేసిందా? అసలు భక్తి కలిగిన భర్త ప్రవక్తలతో పాటు ఉండి, ప్రవక్త ఊర్లోకి వస్తే చాలు, అక్కడ ఉన్నాడంటే చాలు అన్నట్టుగా పరిచర్య చేసినటువంటి భర్త, 2 కుమారులు, ఏం లోటు లేకుండా అన్నీ చూసుకునేవాడు. భక్తి అంటే అదే కదా, కుటుంబాన్ని పోషిస్తాడు. కుటుంబానికి అన్నం ఉందో లేదో ముందు చూసి తర్వాత తాను తింటాడు. లేఖనాల్లో ఉంది కదా, తన కుటుంబమును పోషించిన వాడి భక్తి వ్యర్థం, తన భార్య పిల్లలకు అన్నం పెట్టకుండా పోయేవాడి భక్తి వ్యర్థమని ప్రభు రాయించేశారు. స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. కనుక ఆ విషయాన్ని మనం అలాంటి నూతన నిబంధనల మాటలను ఆధారం చేసుకుంటూ ఈ మాటలను ఆ ఫ్రేములు పెట్టి ఆలోచన చేస్తే, ఆయన అప్పులు చేసిపోయాడా,
అప్పు ఎప్పుడవుతుంది? తినడానికి ఏమీ లేనప్పుడు, నీళ్లు కూడా దొరకనప్పుడు, మరమరాలు కూడా లేనప్పుడు, అటుకులు కూడా లేనప్పుడు, ఇంకేమీ లేనప్పుడు మరి పిల్లల్ని పోషించాలి కదా, ఆ స్థాయిమైన వచ్చిందా? నేను అనుకుంటాను భక్తి కలిగిన ప్రవక్త ఎప్పుడు కూడా కాకులములతో పోషించినట్టుగా పోషిస్తాడు దేవుడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చటాలున మనం ఒక మాట చెప్పాలంటే, తృప్తి కలిగి జీవించేవాడు అప్పులలో పడడు. డెఫినెట్గా తృప్తి కలిగి అంటే దేనికి దానికి ఎక్కడికక్కడ అడ్జస్ట్మెంట్ అయిపోతూ వెళ్ళేవాడు. పిండి కొద్దీ ఏమంటే చెప్పండి, పిండి కొద్దీ రొట్టె అనే లైన్లో ఉన్నటువంటి ఏ కుటుంబమైనా సరే, ఎవరైనా సరే అప్పుల బారిన పడరు అసలు. నోవే. అది భక్తి జీవితంలో ఒక శ్రేష్టమైన సాక్ష్యం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. తాను కూడా భక్తి కలిగి ఉన్నదా లేదా అనేది మనం తీర్పు తీర్చకూడదు, అక్కడ రాయట్లేదు కాబట్టి. కానీ తన భర్త యొక్క యెహోవా పట్ల భక్తి జీవితం గురించి సాక్ష్యం చెబుతుంది. లేదా నా భర్త ఎంత ప్రార్థన చేస్తాడు, ఇలాంటి బలులు ఇస్తాడు, అలా పండగలు చేస్తాడు అంటూ తన సర్టిఫికేట్ కూడా నీకు తెలుసు కదా ప్రవక్త అంటే, ఎవ్రీబడి నోస్ అబౌట్ హిజ్ డివోషన్ టువర్డ్స్ గాడ్స్ యెహోవా. యెహోవా పట్ల, యెహోవా మాటల పట్ల, బోధ పట్ల, యెహోవా పాత్రలైన ప్రవక్తల పట్ల, పరిచర్య చేయటం పట్ల బాగా భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి అని తనకు తానుగానే సాక్ష్యం చెప్తా ఉంది. ఆమెకు అది లేదా లోటా అంటే ఏమో. కానీ ఆలోచన చేస్తే అప్పుల వాడు వచ్చేసాడు, ఇంటి దగ్గర కూర్చున్నాడు, మకాం పెట్టేశాడు అనే మాట దగ్గర నేను వచ్చి ఆలోచన చేస్తూ ఉంటే కొన్ని దృశ్యాలు నా కళ్ళ ముందుకు వచ్చాయి. అది ఈమె తర్వాత చేసినప్ప లేదా భక్తిపరుడు అంటే నేను అంటాను ప్రవక్త దగ్గర శిష్యుడై ఉన్నాడు, ప్రవక్తలకు దాసుడై ఉన్నాడంటే నా అర్థం ఏంటంటే, నా ఆలోచన ఏంటంటే, నా అభిప్రాయం ఏంటంటే, ఆ ప్రవక్తలతో సమస్యలన్నీ చెప్పుకుంటాడు, ఆ ప్రవక్తల సలహా తీసుకుంటాడు. ఆ ప్రవక్తలు యెహోవా ఆత్మచేత నింపబడినప్పుడు వారు ఇదిగో నీవు ఇలాగునా అని చెప్పినప్పుడు అవునండి అయ్యా అప్పులు చేశానండి అని కూడా అనవలసిన అవకాశం ఉంది. కానీ నేను అనుకుంటాను ఆ ప్రయత్నం, ఆ సంఘటనలు ఎక్కడా జరిగినట్టు లేదు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఆ దాసుడు నీ శిష్యుడే కానీ పనివాడు. శిష్యుడంటే నేను శిష్యుడిని అని మెడలో డిసైపుల్స్ ఆఫ్ జీసస్ అని ఒక యాంబ్లం పెట్టేసుకుని, చర్చ్ మీద ఒక పెద్ద ఫ్లెక్స్ పెట్టేసుకుని డిసైపుల్ ఆఫ్ జీసస్ అని చెప్పేసి ఇంకోటో ఈరోజు అంతే కదండి. ఎంతసేపు మినిస్ట్రీ రిజిస్ట్రేషన్ చేస్తాము, ఇక్కడ బొమ్మ వేసుకుంటాను, అవసరమైతే మెడలో లాకెట్ పెట్టుకుంటాను, డిసైపుల్ ఆఫ్ జీసస్ అని. ఇట్స్ వెరీ ఈజీ. కానీ ఇక్కడ డిసైపులే కానీ దాసుడు. స్తోత్రం కలుగునుగాక. యేసుప్రభు కూడా ఒక సందర్భంలో దాసుడు శిష్యులు అన్న సన్నివేశం కాకుండా మరొక కోణంలో ఆయన మాట్లాడతాడు. విడిచిపెట్టి వచ్చేసేయండి అన్నాడు, ఉన్నపాటు విడిచిపెట్టి వచ్చేసారు. ఆ తర్వాత సన్నివేశంలో ఒక చోట ప్రభు అన్న మాట మీకు గుర్తుందా? మీరు నాకు చెప్పిన పని చేసేవారు శిష్యులు మాత్రమే కాదు, నేను చెప్పిన ప్రతి మాట మీరు నమ్ముతున్నారు కనుక ఇప్పటి నుంచి మీరు నాకు స్నేహితులు. స్తోత్రం కలుగునుగాక. ఆ రిలేషన్షిప్ చూడు. డిసైపుల్ అంటే అది బిరుదు కాదు, ఒక వస్త్రం వేసుకుంటే వచ్చేసిన డిసైపుల్షిప్ కాదు, మెడలో లాకెట్ వేసుకుంటే వచ్చేసింది కాదు, ఎవరో సర్టిఫికెట్ ఇస్తే ఫ్రేమ్ కట్టుకుని పెట్టుకునేది కాదు. డిసైపుల్ అంటేనే దాసత్వం. స్తోత్రం కలుగునుగాక. ఎలీషా ఎవరి శిష్యుడు? ఎలీషా ఎవరి శిష్యుడు? వాక్యం చదివే వరకు తెలుస్తుంది. ఏలియా శిష్యుడు. ఏలియా సొంతంగా ఎన్నుకున్న శిష్యుడా, లేదా ఏలియాకు దేవుడు చెప్పగా ఎలీషా 7 అరకలతో ఆ దున్నుతుండగా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు అని చెప్పినప్పుడు ఉన్నపాటుని ఇంటి దగ్గర చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తన యొక్క కమిట్మెంట్ని ఇలా ప్రవక్త చెప్పారు, అక్కడ ఉన్నారు, పొలంలో నా కోసం చూస్తున్నారు అని వాళ్ళకి భోజనాలు పెట్టి వచ్చే వరకు ఈయన ఇక్కడ ఉన్నాడు. భోజనాలు పెట్టి వచ్చిన తర్వాత ఈయనతో కలిసి వెళ్ళాడు. అది కూడా మొదటి రాజుల గ్రంథంలో మనం చూస్తాం. ప్రభు చెప్తారు,
షాపేతు యొక్క కుమారుడు, వెళ్ళి అతన్ని నీకు బదులుగా ప్రవక్తగా అభిషేకించు. ఏలియాకి చెప్పాడు. ఏలియాకి మరెవరు శిష్యులు లేరా? ఉండే ఉంటారు. ఎలీషాకు శిష్యులు లేరా? ఉండే ఉంటారు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏలియాకు శిష్యులు లేరని మనం అనుకోవటం లేదు. సందర్భం వచ్చింది కాబట్టి, వాక్యం ధ్యానిస్తున్నాం కాబట్టి, బైబిల్ స్టడీగా చెప్తున్నా. ఏలియా ఒక సమయం వచ్చేసింది. దేవుడు అన్నాడు, నేను నిన్ను నా సన్నిధికి పిలుచుకుంటాను, గెట్ రెడీ అన్నాడు. వెంటనే ఏలియా వృద్ధాప్యాన్ని బట్టో, దేవుడు చెప్పిన స్థితిని బట్టో, ఎలీషా కూడా ఉన్నాడు, ఇంకా శిష్యులు ఉన్నారు, వాళ్ళతో చెప్పారు, బాబు మీరు వెళ్ళి నా దగ్గర ట్రైనింగ్ పొందారు కదా, గో హెడ్ ప్రభు ఆత్మ కలిగి ముందుకెళ్ళండి. ఎలీషా నువ్వు కూడా, దేవుడు నన్ను తీసుకుంటాడట, నేను అలా కొండల్లో పోతాను. అలా కొండల్లో పోతాను, ఎలా తీసుకుపోతాడో నాకు తెలియదు, తీసుకెళ్ళిపోతాను అంటున్నాడు. కనుక ఇంక నువ్వు నాతో పాటు ఉండి ప్రయోజనం లేదు, ఇంక నేను ఉండను, కనుక నువ్వు నేర్చుకున్న దాన్ని బట్టి గో హెడ్ అని అంటే శిష్యులందరూ కూడా అలాగేనండి అని వెళ్ళిపోయారట. ఎలీషా మాత్రము నిన్ను విడువని అంటున్నాడట. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ సన్నివేశం మీరు చూస్తే చాలా వింతైన అనుభవం, చాలా ఆశ్చర్యకరమైన అనుభవం. మనమందరమేమో వెళ్ళిపోతామండి, మేము మీలాగానే ప్రభు చేత వాడబడతాము ఆత్మ ద్వారా అంటూ వెళ్ళిపోతున్నారు. కానీ ఈయనంటే వెళ్ళిపోమని చెప్పినా సరే, ఎలీషా ఏంటి పెద్ద తెలివైనోళ్ళలాగా, పెద్ద భక్తుల్లాగా, విడవను నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి, నువ్వు పోయే వరకు, నువ్వు అదృశ్యం అయ్యే వరకు, ప్రభు నిన్ను ఎత్తుకుపోయే వరకు విడవనే బాబు. 3-4 సార్లు అంటాడు, ఇక్కడికైనా పోయా వెళ్ళవయ్యా బాబు. ఇంకో చోటుకు వచ్చిన తర్వాత ఎలీషా వెళ్ళు అంటాడు. 3 చోట్ల 3 సన్నివేశాలు వెళ్ళని అంటాడు. స్తోత్రం కలుగునుగాక. దేవునమానికి స్తోత్రం. వాళ్ళు వెళ్ళిపోలేదండి, వాక్యంలో ఉంటుంది, మీరు చదవండి. వాళ్ళు వెళ్ళిపోలేదు, దూరం నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు. ఎలీషా వ్యవహారం, ఏలియా వ్యవహారం, ఈ పని వాళ్ళలాగా వెనకాల ఏ ప్రయాణం చేస్తున్నారు, అది ఏ ఉద్దేశంతో ఏలియా వెనకాల వెళ్తున్నాడు. ఇంకా గురువుగారి దగ్గర ఏముంది, అన్ని పాఠాలు చెప్పేశాడు కదా, ఆయన కూడా వెళ్ళండి అని చెప్పేసి వీడ్కోలు చెప్పేశాడు కదా, ఈయన కూడా వచ్చేసే కదా, కూడా వెళ్తున్నాడు ఏంటంట, ఏం ఉరుగుతుందంట, ఏం వచ్చి పడుతుందంట. అక్కడ లేఖనాల్లో అలాంటి సన్నివేశాలు, డైలాగులు రావు. కానీ నిజానికి చెప్పాలంటే వాళ్ళు ఆసక్తితో చూస్తున్నారు ఏం జరుగుతుందో. అంటుకుపోయి కూడా వెళ్తున్నాడు, నీడలాగా వెళ్తున్నాడు, వద్దన్నా వెళ్తున్నాడు, ఏం జరుగుతుందో చూద్దామని. ఒక్కొక్కసారి ఏంది వెళ్ళావు, ఏమొచ్చింది నీకు, కూడా వెళ్ళావు, ఏమొచ్చింది నీకు అని మధ్యలో ఎలీషాను కూడా కాస్త చులకన చేసినట్టుగా, సంభాషణ కూడా జరిగినట్టుగా మనం చూడొచ్చాము అక్కడక్కడ. వాళ్ళ మాట ఏమీ వినలేదు, గురువు కూడా పోతూనే ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దాసుడు అనే మాటకు కొన్ని ఆలోచనలు, చాలా నిర్వచన. దాసుడు అంటే ఇది చేస్తాడు, ఇలా ఉంటాడు, అలా ఉంటాడు, అలా ఉంటాడు, నిర్వచనాలు వచ్చేయచ్చు. ఇలా ఉండడు నిర్వచనం వచ్చేయచ్చు. కానీ ఇక్కడ అందులో 1-2 మాటలు ఇక లేఖన ప్రకారం చూస్తే, ఏలియా చేతుల మీద నీళ్లు పోసేవాడట. ఎలీషా ఉంది, ఏలియా చేతుల మీద నీళ్లు పోసేవాడట. అంటే దాదాపు ఏం తిన్నా, ఏం తిరిగినా, ఏం చేసినా నీళ్లు పోసేవాడు. అంటే అంత క్లోజ్. స్తోత్రం కలుగునుగాక. దాసుడు అంటే. సో ఏలియా నీడలో పెరిగాడు. మిగిలిన శిష్యులు ఏలియాకు చెప్పగా శిష్యులందరినీ ఏలియా వాళ్ళ ఇళ్ళకెళ్ళో, పొలాలెళ్ళో, వాళ్ళ ఉద్యోగాల దగ్గరికి వెళ్ళో, దేవుడిని రమ్మంటున్నాడు అని పిలిచిన దాఖలాలు ఎక్కడ మనకు కనపడవు పరిశుద్ధ గ్రంథంలో. మీరు ఆలోచించేయండి. వారు వాలంటరీగా వచ్చారు. యెహోవా యందు భక్తితో ఏలియా కూడా నడిచి, ఆ భక్తిలో ఎదిగి, ఆత్మను కలిగి, ఇజ్రాయేల్ మధ్యలో దేవుని కొరకు రోషంగా నిలబడి, ప్రజలకు దేవుని మార్గాన్ని సూచించే ఆ భక్తి జీవితం జీవించాలి. ప్రవక్త అంటే ఆ దినాల్లో ఒక లెవెల్లో ఉండేవారు. ప్రవక్త అంటే భయపడిపోయేవారు. గ్రామస్తులందరూ వంగి దండాలు పెట్టేసి, అయ్యా శుభ సమాచారం పట్టుకొస్తున్నారా యెహోవా దగ్గర నుంచి, లేదా మాకు శాపం ఏమైనా తెస్తున్నారా, గద్దింపు ఏమైనా వస్తుందా అంటూ అందరూ సల్యూట్లు కొట్టి గడగడలాడిపోయేవారు. బహుశా అందుచేత వాళ్ళు ఏమైనా
యెహోవా భక్తి చేయాలనుకున్నారు, లేదా ఏలియా కూడా శిష్యులుగా తయారయ్యారు, ఏమో. కానీ నేను వాక్యం ద్వారా, ఆ లేఖనం ద్వారా ఆలోచన చేసి అంటాను, వాళ్ళు వాలంటరీగా వచ్చి ఉండొచ్చు, లేదా ఎవరైనా ఆయన కూడా ఉండండి అని చెబితే వచ్చి ఉండొచ్చు, లేదా అమ్మ నాన్నలు ఏమండి అన్న పెనిన్న మాదిరిగా అనుకోండి, కాసేపు వెళ్ళండ్రా బాబు ఏలియా కూడా ఉండండి, ఆయన కొంచెం అదేదో అంటుకుంటుంది భక్తి, మీకు బాగుంటుంది అని. ఏమో వాళ్ళు ఎలాగొచ్చారో ఏలియా కూడా దిప్పుకున్నాడు, వాళ్ళు కూడా శిష్యులే, వాళ్ళకు కూడా బోధించాడు, వాళ్ళకు కూడా చూపించాడు, వాళ్ళని కూడా దిప్పుకున్నాడు. కానీ ఎలీషా దగ్గరికి వచ్చి మాత్రం ప్రభు ప్రత్యేకంగా చెప్పాడు, ఎలీషా నీ వంటి ప్రవక్త నీ తర్వాత క్రమములో ప్రవక్త. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సో వాట్ ఎ వండర్ఫుల్ సెలక్షన్ అండ్ ఎలక్షన్ చూజన్ బై గాడ్. మిగిలిన వాళ్ళు నా శిష్యులు కాదని ఏలియా అనలేడు, వాళ్ళు నా భక్తులు కాదని యెహోవా కూడా అనలేడు. వాలంటరీగా ఎవరైనా సేవకు రావచ్చు, వాలంటరీగా ఎవరైనా ప్రవచనాత్మ చేత నింపబడి ప్రవచనాలు చెప్పొచ్చు, నో ప్రాబ్లం. కానీ ఆ సెలెక్టెడ్ పర్సన్, చూజన్ పర్సన్ ఈజ్ ప్రత్యేకమైన వాడుగా ఉంటాడు, ఆ దాసత్వపు స్వభావంతో ఉంటాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అక్కడ ఆ సన్నివేశాన్ని నేటి దినాల ప్రకారం ఆలోచన చేస్తూ, నన్ను నేను ఆలోచన చేసుకుంటూ ఒకసారి ఆలోచన చేస్తే, ఎందుకంటే ఎన్ని కాడులండి, ఎన్ని జతల ఎద్దులతో దున్నుతున్నాడు, ఎన్ని నాగళ్ళు కట్టాడు, పొలంలో ఎన్ని నాగళ్ళు కట్టి దున్నుతున్నాడు, 7 12 12 7 పోని తర్వాత చూద్దాంలేండి. అంటే ఇలా భూమి కలిగిన వ్యక్తి, 1 సెంటు ఉన్నవాడికి అన్ని అరకలు ఎందుకండి బాబు. అసలు ఒక నాగలు పెట్టి అది పెట్టి దున్నటానికే రెండు ఒక జత ఎడ్లునే నాగలతో పట్టి నడిపించాలంటే చాలా కష్టం. అలాంటిది అన్ని ఎడ్లను లైన్లో పెట్టి ఒక నాగలు పెట్టి దున్నిస్తున్నాడు. అంతటికీ ఇతనే అంటే బాగా భూమి, హోదా, ఒక స్థితి, ఒక స్థాయి కలిగిన వ్యక్తి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రెండవది, అంత భూమున్న అన్ని జతలెడ్లను ఒక్క తాటి మీద ఒక్క కనుచూపుతో ఒక్క లైన్లో దున్నేటట్టు చేయగలిగిన, ఎక్కడా గర్వం లేదు. పనివాళ్ళు చేసుకుంటారు, నేను అరకలు వేయటం ఏంటి, పనివాళ్ళు చేసుకుంటారు, నేను నాగలు కట్టడం ఏంటి, పనివాళ్ళు చేసుకుంటారు, నేను పొలంలోకి వెళ్ళటం ఏంటి అన్న వ్యక్తి కాదు. తను కూడా కష్టపడే వ్యక్తి. స్తోత్రం కలుగునుగాక. బాధ్యతను ఎరిగినటువంటి వ్యక్తి. స్తోత్రం. హల్లెలూయా. అయితే లేఖనం ప్రకారం చూస్తే ఇంత భూస్వామి, ఇంతగా కష్టపడేవాడు, ఇంత నైపుణ్యం కలిగినవాడు, అమ్మనాన్న దగ్గర చెప్పొస్తానని చెప్పి విధేయత కలిగినవాడు, ఇరుగు పొరుగు కూడా సాక్ష్యం చెప్పినవాడు, నేను సమర్పించుకుంటున్నాను. ఆ ఏలియా గారు పిలిచారు, పెద్ద ప్రవక్త, మీకు తెలుసు కదా, ఇక మీకు నేను కనపడకపోవచ్చు, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ పోతా, అంతే. ఆయన ఆత్మచేత నడిపించబడతారు, నేను ఆత్మచేత నడిపించబడతా. నేను మళ్ళా మిమ్మల్ని చూస్తానో లేదో, మళ్ళా మనం కలుసుకుంటామో లేదో, ఇది చివరి భోజనం కావచ్చు అన్నట్టు అనుకుందాం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు ఎన్నుకొని ప్రవక్తగా ముద్ర వేసిన తర్వాత అడవుల్లోకి తీసుకెళ్తాడు, ఎడారిలోకి తీసుకెళ్తాడు, ఉద్యానవాళ్ళకి తీసుకెళ్తాడు, మరణపుల్లోకి తీసుకెళ్తాడు. అబ్బో, ఇంకసలు కుటుంబము, నేను, సుఖము, భోగం లేదు, అన్నీ వదులుకుంటేనే సేవ. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. సో ఆ స్థాయి ఎకరాలు ఉన్నవాడైనా, అన్ని జతలెడ్లను వంటి చేత్తో నడిపించిన వాడైనా, ఊరవారందరికీ పరిచయస్తుడైనా, ఒక ఇంట పుట్టిన కొడుకైనా, అమ్మనాన్నలకు గారాబు బిడ్డో లేకపోతే విధేయత కలిగిన బిడ్డ అయినా, ఆ స్థాయి, ఆ హోదా ఏలియా కూడా వచ్చిన తర్వాత, ఏలియా ఏం చెప్పాడో, ఏ పని చెప్పాడో ఏమో మనకు తెలియదు. కానీ నిజానికి ఏలియా చేతుల మీద నీళ్లు పోసేవాడు అంటే అంత తగ్గింపు, అంత దీనత్వం, అంత సాత్వికత్వం, ఇక బైబిల్ పదం వాడాలంటే అంత విరిగి నలిగిన మనసు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇది క్రొత్త నిబంధనలో యేసయ్యకు ఒక మాదిరి.
మీరు కూడా నాలాగా నేర్చుకోవాలి, నాలాగా ఉండాలి. ప్రభు చెప్తారు కదా, నేను సాత్వికుడును, దీన మనసు కలిగిన వాడను. ఎంత తగ్గించుకున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ప్రభువులకు మనం తగ్గించుకోవాలి. ప్రభువులకు మనం కూడా దాసుని స్వరూపం. ఇదిగో దాసుడు ఏలియా, దాసుడు ఎలీషా. వరాలైనా ఫలాలైనా సేవైనా మనం మాత్రం దేవుని కుమారులని పిలువబడుతున్నా, నా ప్రియ కుమారుడని దేవుడు పిలుస్తున్నా, నేను పనివాడి కన్నా ఇంకా పనివాడిగా ఉండాలి దేవునికి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పనివాడైనా అయ్యా నా సమయం అయిపోయింది నేను వెళ్ళిపోతానని చెప్తాడేమో కానీ కొడుకు ఎక్కడికి పోతాడు? పనివాడు ఒక వారం పనికి వచ్చాడు, సాయంకాలం 7 వరకు పనికి వచ్చాడు, లేదు ఉండే పనివాడేమో వాడు క్వార్టర్కి వాడు వెళ్ళిపోతాడు కదా. వాడు క్వార్టర్కి వాడు వెళ్ళిపోతాడు, మళ్ళీ అయ్యగారు పిలిస్తే అర్ధరాత్రి అయినా వస్తాడేమో పనివాడు. వాడైనా అయ్యా నేను భోజనానికి వెళ్ళాలి, కాస్త రెస్ట్ తీసుకుంటానంటే వెళ్తాడు. కొడుకు మరి ఇంట్లో ఉంటాడు, నాన్న పక్కనే ఉంటాడు. ఇంకా పనివాడి కన్నా ఇంకా పనివాడు. స్తోత్రం కలుగునుగాక. అంటే నేనంటాను, మీరైనా నేనైనా ప్రభువునకు అంత క్లోజ్గా అందుబాటులో ఉండాలి. మనం అంత క్లోజ్గా ఆయన స్వరం కొరకు ఎదురు చూడాలి మనం. స్తోత్రం కలుగునుగాక. దాసుడు అనేటప్పటికి ఎక్కడ అతిశయం లేదండి. ఏలియా గారు కూడా, బాబు నువ్వు పెద్ద ఇంట్లోంచి వచ్చావయ్యా, 30 ఎకరాల ఇంట్లోంచి వచ్చావయ్యా, దేవుడు నిన్ను మరి ప్రవక్తగా చేయమన్నాడు. నాకేమో కట్టుకోవడానికి బట్టలు ఒక జతే ఉంటుంది, నేనేమో పాకల్లో పర్ణశాలలో ఉంటాను, ఎవరైనా ఏమన్నా ఇస్తానంటే ఏం పుచ్చుకోను, ప్రభు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడ పోతాను, ఏం తినమంటే అక్కడ తింటాను. మరి నాకైతే ఏం లేదు, నా దగ్గర క్వార్టర్స్ లేవు, ఏమీ ఆదాయం లేదు. ఏలియా అనొచ్చు, ఎలీషా మరి నువ్వు పెద్దింట్లోంచి వచ్చావు, చూసే నేను ఎకరాలు తిరగటం, ప్రభు నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడో కానీ, ఇలాంటి పని చేస్తావో లేదో కానీ, మరి చాలా చోట్లకి వెళ్ళాలి, ఇది వదిలేసుకోవాలి, అది వదిలేసుకోవాలి, మరి నిన్ను గారాబు బిడ్డగా నేను చూడలేను, మీ అమ్మ నాన్న చూసినట్టుగా నేను చూడలేను. స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ కూడా నువ్వు అలాంటివి ఎక్స్పెక్ట్ చేయొద్దు. స్తోత్రం కలుగునుగాక. అలాంటివి ఎక్స్పెక్ట్ చేయొద్దు నేను చెప్పలేదు, కానీ ఏలీషాకు తెలుసు, ఏలీషాకు తెలుసు, అన్ని వదుకులు వచ్చాను, నాకు యెహోవాయే. స్తోత్రం కలుగునుగాక. పిలువబడిన వ్యక్తిని యెహోవాయే. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. అంటే ఆ సన్నివేశము, సందర్భము, ఆ వచనము, దాసుడు, ఇక్కడికి భార్య వచ్చింది, శిష్యుడు, దాసుడట, భక్తి అట అని ఆ ఒకటో వచ్చిన దగ్గరే మనం ఉండి మైక్రోస్కోప్ పెట్టినట్టుగా అలాగ ఎక్స్పోజ్ చేస్తున్నాం. మనం ఆ వచనాన్ని అలా పెద్ద చేస్తున్నాం. భక్తి కలిగిన వాడు నీకు తెలుసు అంటే ఏలియా దగ్గర నువ్వు నేర్చుకున్నావు, ఇదిగో నీ అడుగుజాడలు నడిచాడు. ఏదో కుటుంబం ఉంది కాబట్టి వచ్చిపోయేవాడు, కానీ నువ్వు ఊర్లోకి వచ్చావంటే చాలు, నువ్వు కబురు పెడితే చాలు అన్నట్టుగా. స్తోత్రం కలుగునుగాక. దేవుడు అంటే ఎంత ఇష్టపడేవాడో, ధర్మశాస్త్రం అంటే ఎంత ఇష్టపడేవాడో నీకు తెలుసు కదా అయ్యా అని చెప్తున్న మాటలు అన్నీ కూడా మనం ముందు పెట్టుకుని ఒక ఆధ్యాత్మిక సంబంధమైన పాఠాలను నేర్చుకోవటానికి మనం ఇష్టపడుతున్నాం. 5 రొట్టెలు 2 చేపలు దేవుడిని దీవిస్తాడు, ఏడోకమ్మ పడుకో అమ్మ లేవమ్మ, లేదు. నేను అనుకుంటాను ఆ సమయాలు ఉంటే ఉండొచ్చేమో, కానీ ఈ సమయం మాత్రం ప్రభు యొక్క మాంసం లాంటి వాక్యం మనం నేర్చుకోవాల్సిందే, నవలాల్సిందే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దాసుడంటే ఏంటి? భక్తిగల దాసుడంటే ఏంటి? యెహోవా భక్తిగల దాసుడంటే మరి కొన్ని వచ్చి భక్తి అంటే వెంటనే మనం అనుకుంటాం దీపాలు చక్కగా వెలిగిస్తాడు, రొట్టెలు చక్కగా పేరుస్తాడు, సరిగ్గా యాజకొస్తాడు, సరిగ్గా వేసుకుంటాడు, చేతులు కడుక్కోకుండా ఏం తినడు. అది కాదు, అది భక్తిలో ఒక భాగం, అది ఆచార సంబంధమైన భక్తి. ధర్మశాస్త్రం దైవజనులు, పండితులు 3-4 భాగాలకు విభజిస్తారు. 10 ఆజ్ఞలు ధర్మశాస్త్రానికి ప్రారంభం. 10 ఆజ్ఞలు దేవుడిచ్చాడు, ధర్మశాస్త్రం కూడా దేవుడిచ్చాడు. 10 ఆజ్ఞలు దేవుడు తన చేతితో వ్రాసిచ్చాడు, ధర్మశాస్త్రం వ్రాసుకోమని ఇచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. 10 ఆజ్ఞలు దేవుడు వ్రాసిచ్చాడు, ధర్మశాస్త్రం దేవుడు వ్రాసుకోమని చెప్పాడు. 10 ఆజ్ఞల నుంచి ధర్మశాస్త్రం స్టార్ట్ అయింది. 10 ఆజ్ఞలు ధర్మశాస్త్రంలో భాగం కాదు. ధర్మశాస్త్రం కొట్టివేయబడిందంటే 10 ఆజ్ఞలు కొట్టివేయబడినట్టే. 10 ఆజ్ఞలు కొట్టివేయబడితే నేను యెహోవాను, నన్ను తప్ప మీరు ఒకరు దేవుని ఆరాధన చేయడానికి వీలు లేదు, అది కూడా కొట్టివేయబడినట్టే. అమ్మో ఎక్కడికి పోతాం మనం? ధర్మశాస్త్రం కొట్టివేయబడింది, పాత నిబంధన చదవక్కర్లొద్దని ఒక వేగంగా మనం వెళ్ళిపోతుంటాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. ధర్మశాస్త్రంలో దాదాపు 3 భాగాలు ఉంటాయని చెప్తారు. ఒకటి సివిల్ లా, రెండవది సెర్మోనియల్ లా. ధర్మశాస్త్రం అంటే లా, LAW లా అని అర్థం. ధర్మశాస్త్రం తెలుగులో అనువాదం పెట్టారు. సెర్మోనియల్ లా అంటే రిలీజియస్,
మత సంబంధం అని అనుకుంటే వస్త్రాలు, స్నానాలు, చేయగడుకోవటం, మొహం కడుక్కోవటం, జుట్టు, గెడ్డం, దీపాలు, తర్వాత ఏమో రొట్టెల బల్ల, ఆ రొట్టెలు కూడా ఈ పిండితో చేయాలి, ఇలా చేయాలి, కుడి పక్కన పెట్టాలి, ఆ తెర దగ్గర లోపల అది పెట్టాలి, ధూపం ఇక్కడ వెయ్యాలి, ఇలా తిరగాలి. ఇదంతా సెర్మోనియల్లా. ఆ ధర్మశాస్త్రంలో ఒక భాగం సెర్మోనియల్లా. ఆచార వ్యవహారాలు అంటే భక్తికి సంబంధించిన విధానం సెర్మోనియల్లా. రెండవది సివిల్లా. సివిల్ అని చెప్పండి, సామాజిక పరంగా ఈ కుటుంబం, ఆ కుటుంబం, వీడు, పొరుగోడు, ఇరుగోడు, అమ్మ, అయ్య, కొడుకు, కోడలు, ఇరుగు స్త్రీ, పొరుగు స్త్రీ, పనిచేసుకునేవాడు, పొలము, గాడిద, గొర్రె, ఇవన్నీ కూడా అది సివిల్లా. సెరమోనియల్లా, సివిల్లా. మూడవది మోరల్లా అంటే నీతికి సంబంధించిన, ఇంకా చెప్పాలంటే పవిత్రతకు సంబంధించిన, పరిశుద్ధతకు సంబంధించిన ధర్మశాస్త్రం, నీతి ధర్మశాస్త్రం. స్తోత్రంగా ఎన్ని చెప్పండి. ఒకటి సెరమోనియల్ అంటే దీపాలు, ధూపాలు, స్నానాలు, కడుకోటాలు, పనసాల పండగ, ఈ బలి, కోడె, గువ్వ, బర్రె, ఇదంతా కూడా గుడారం వెనక ముందు, పౌర్ణమి, అమావాస్య, 7వ నెల, 6వ నెల, 7 రోజులు, 10 రోజులు, ఇవన్నీ సెరమోనియల్, రిలీజియస్ అనుకుంటే. రెండవది సివిల్ అంటే కుటుంబ వ్యవస్థ, భార్య, భర్త, తమ్ముడు, అన్న, ఇరుగు, పొరుగు, వాడి దూడ, వీడి గొర్రె, వాడు అంగవైకల్యంతో ఉన్నాడు, వీడిలాగా ఉన్నాడు. సివిల్లా అంటే సమాజం ముందుకు నడవటానికి ఒక సివిల్లా. మూడవది ఏం చెప్పాను నేను? మోరల్లా. మోరల్ అంటే పవిత్ర, దొంగతనం, అబద్ధం, అబద్ధపు తక్కిడ, ఇలా చాలా ఉంటాయి. జారత్వం, వ్యభిచారం, ఇవన్నీ కూడా మోరల్లా. ధర్మశాస్త్రాన్ని అలాగ మనం చూస్తే ఈ 3 భాగాలు అందులో కనిపిస్తాయి. ఏది కొట్టివేయబడింది? సెరమోనియల్లా కొట్టివేయబడింది. ఇక బలులు లేవు, స్తోత్రం కలుగునుగాక. సివిల్లా ఉంది అంటే ఈ గొర్రె పోతే ఆడు గొర్రె నువ్వు ఒకవేళ గోతులో పడితే, లేకపోతే నీ గొర్రె వాడి గొర్రెను కుమ్మి చంపేస్తే వాడికి 3 గొర్రెలు ఇవ్వాలి, ఇలాగ ఉంటే కదా. అది కూడా అబాలిష్, లేవు. ఇక ఇంకేముంది మరి? ఇంకా మోరల్లా, స్తోత్రం కలుగునుగాక. ధర్మశాస్త్రంలో ఒక స్త్రీతో వ్యభిచారం, మోరల్లా. ప్రభు వచ్చేటప్పటికీ చూపుతో చూస్తేనే అది ఎక్కడ కొట్టేశాడు ప్రభు. అందుకే ధర్మశాస్త్రం కొట్టివేయబడిందంటే బలులు కొట్టివేయబడ్డాయి, పండగలు కొట్టివేయబడ్డాయి, ధూపదేవి నైవేద్యాలు కొట్టివేయబడ్డాయి, గొర్రెకు 10 గొర్రెలు ఇవ్వాలి, పంటికి పన్ను, కంటికి కన్ను. ఈ సివిల్ అంతా పోయింది, ఈ బలులన్నీ పోయాయి, ధూపదేవి నైవేద్యాలు పక్కకు పోయాయి, ఈ గుడారాలు, ఈ దీపవృక్షాలు మళ్ళీ పట్టుకొస్తున్నాం కదా. మళ్ళీ ఇవన్నీ కూడా మళ్ళీ ధర్మశాస్త్రాన్ని యేసు ప్రభు రక్తం దగ్గరికి తీసుకొచ్చి ఆ ధర్మశాస్త్రంతో పాటు ఈ రక్తంతో పాటు ధర్మశాస్త్రం కూడా ఆచరిస్తూ ఏదో స్పెషల్ భక్తి చేస్తున్నట్టుగా మనం షో చేస్తున్నాం. చివరికి ప్రజలకు, విశ్వాసాలకు కూడా అవే కావాల్సి వస్తున్నాయి. ఎక్కడ ఆకారం ఉండదు, ఎక్కడ బొమ్మలు ఉండవు, ఎక్కడ ఏముండవు, వాక్యం, ఆరాధన చేసుకెళ్ళిపోతామంతే. మా చర్చిలో అయితే దీపాలు వెలిగిస్తాము, దీపవృక్షం ఉంటుంది, మేము గుడారాలు పండుగ చేసుకుంటాము, మేము పుల్లిన రొట్టెల పండుగ చేసుకుంటాము. దేవుడు బయటపచ్చారట, నేను అది కొట్టివేయలేదు, చేయమన్నారట, మా అయ్యగారు చేస్తున్నారు. మొదలుపెట్టిన సంఘాలు వచ్చేసాయి. ఇక్కడే కాదు, అంతర్జాతీయంగా. మరలా ధర్మశాస్త్రం కిందకి సంఘం వెళ్ళిపోతుందంటే మరలా శిక్షలోనికి సంఘం ఊరి తగిలించుకుంటూ ఉంది. నాకు ఊరే కావాలి, నాకు తీర్పే కావాలి. ధర్మశాస్త్రంలో ఏ ఒక్కటి నెరవేరకపోయినా ధర్మశాస్త్రం అంతా కూడా నెరవేర్చినట్టే అని చెప్పేస్తున్నాడు ప్రభు. 99 నెరవేర్చి ఒక్కటి నెరవేర్చకపోతే నువ్వు ఫెయిల్ అయినట్టే. కనుక ధర్మశాస్త్రం నేను నీతిమంతునిగా చేయలేకపోయింది, ధర్మశాస్త్రం నేను పరిశుద్ధులుగా ఉంచలేకపోయింది, ధర్మశాస్త్రం దేవుని దగ్గరికి తీసుకెళ్ళలేకపోయింది. కనుకనే ధర్మశాస్త్రం బదులుగా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి ధర్మశాస్త్రం మరొక రీతిలో నూతన నిబంధనగా ప్రభు వచ్చి నిన్ను దేవుని దగ్గర తీసుకొచ్చేశాడు. ధర్మశాస్త్రము చేయలేనిది యేసు ప్రభు చేశారు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కనుక నేను మరలా చెప్తున్నా, దురద చెవులు అనే విపరీతమైన మర్మాలతో కూడిన ప్రసంగాలు వినటానికి చాలామంది ఇష్టపడుతుంటారు.
అలాగే ఒక్కొక్కసారి భక్తులు కూడా బూడిద పోసుకునే భక్తులు ఒక ఆయన బూడిద పోసుకోమన్నాడు. బూడిద పోసుకుని గ్రామం కోసం ఏడవయ్యా అన్నాడు. ఆయన సభ పెట్టేసి 10 బస్తాలు బూడిద తెచ్చుకుంటాడు. ఆ పక్క నుంచి అక్కడి నుంచి ఆ గ్రావెల్ అమ్ముతారు కదా, అక్కడి నుంచి ఆ నల్ల బూడిద తెచ్చుకుంటాడు. మైదానం అంతా కిటకిటలాడిపోతుంది. స్టేజీ, పెద్ద లైటింగు, ఆయన వస్తారు, మోకాళ్ళు వేస్తారు, బూడిద పోసుకుని గోనె పట్టు కట్టుకుని బూడిద పోసుకుని ఆ స్టేజ్ మీద మోకరిల్లి ఏడు ఈ గ్రామం కోసం, నేను ఈ గ్రామాన్ని రక్షిస్తానని ప్రభు అన్నాడట. ఏమో 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 స్తోత్రం కలుగునుగాక. క్రొత్త నిబంధనలో ఎక్కడా తీరు కనపడదే. పౌలు గారు భక్తి, పేతురు భక్తి, యాకోబు భక్తి, మొత్తం 12 మంది అపొస్తలులు ఒక్కరు తప్ప 11 మంది ఎంత భయంకరంగా హతసాక్షులైపోయారో, ఎంత లోతైన విషయాలు బోధించారో, ఎంత పదునైన మాటలు చెప్పారో, ఎంత ఖచ్చితంగా సంఘాన్ని ఉతికారేసేవారో, ఆదరిస్తూ ఓదారుస్తూ ధైర్యపరుస్తూ ప్రభునందు ఉత్సాహపరుస్తూ ప్రభును హత్తుకోమని చెప్తూ ప్రభు నేను మర్చిపోడమ్మా అని చెప్పేసి ఆదరిస్తూ జాగ్రత్తగా ఉండనేవారు అంతే. లేకపోతే కుదరదు సంఘమా అనేవారు అంతే. అందులో ఒక్క ప్రసంగంలో ఒక్క ఉత్తరంలో ఏమైనా ప్రకటన గ్రంథంలో కూడా ఎక్కడ బూడిద పోసుకోమని లేదు, మళ్ళీ గోనెపట్టు కట్టుకోమని లేదు, అలా సభలో చేయమని లేదు, అందరికీ షో పెట్టమని లేదు. పోతే గదిలో కూర్చొని వేసుకో. మళ్ళా బూడిద పోసుకునే దైవజనుడు, బూడిద వేసుకునే ప్రవక్త, కన్నీటి ప్రవక్త, డప్పులు, పబ్లిసిటీలు, గోల, ఫ్లెక్సీలు, ఇంకా బూడిద పోసుకుంటూ చూడటానికి వచ్చిన వారు ఎలా ఉంటున్నాడమ్మా, ముక్కురు పిక్కరు అయిపోతాడు, మార్క్స్ పెట్టుకోలేదు, ఏం పెట్టుకోలేదు, అలా పోసేశారు, నిలువుగా కుప్ప పోసేశారు 10 బస్తాలు బూడిద. ఇది భక్తి అంటే, ఇది దేవుడు అంటే, ఇది ఏలియా ఇలాంటి ప్రవక్త అంటే సంఘం. అందుకే అంటున్నాను, ఒక వ్యక్తి గ్రుడితనంతో ఉండిపోతే మందంతా గ్రుడి వాళ్ళు అయిపోతారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎనీవే, మనం 4వ అధ్యాయం మొదటి రోజులో ఉన్నాం. అక్కడితో ఆపేసి మళ్ళీ ఇక్కడికి వద్దాం, ఈ స్త్రీ దగ్గరికి వద్దాం. వచ్చింది ఈమె ఎలీషాతో చెప్పుకుంటా ఉంది, తన భర్త యొక్క భక్తి జీవితం గురించి చెప్తూ ఉంది. ఆ భక్తి జీవితం, యెహోవా భక్తి జీవితం మనకు లేఖనానుసారంగా సంఘానికి, మీకు నాకు ప్రభు రాకడ పర్యంతం కొనసాగించడానికి అవసరమైన భక్తి జీవితంలో ఒక లక్షణం ఏంటంటే తృప్తి కలిగి ఉండాలి. పౌలు చెప్తారు, పేతురు చెప్తాడు, యాకోబు చెప్తాడు, యోహాన్ చెప్తాడు, యోధా చెప్తాడు, తృప్తి కలిగి జీవించాలి సంఘం. ఆకాశంలోనే కావాలని వాటి కోసం పరుగులెట్టకండి. దేవుడిస్తే తీసుకోండి, అడగండి, ఆయన ఇచ్చినప్పుడు తీసుకోండి. దట్స్ ఇట్. అడగండి, ఆయన ఇస్తే తీసుకోండి. 3 నక్షత్రాలు ఇస్తానన్నాడు, ఇవ్వండి, తీసుకోండి. కానీ నీకు అందని నక్షత్రం కోసం నువ్వు పక్కకి వెళ్ళొద్దు. తృప్తి కలిగి విశ్వాస జీవితం లేకపోతే విశ్వాసి భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటాడు. భయంకరం, మామూలు పరిస్థితి కాదండి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనం ఇప్పుడు జస్ట్ పెర్మిటేషన్ కాంబినేషన్ అంటారు ఇంగ్లీష్లో. ఏంటంటే ఊహ, ఇలాగ అయి ఉండొచ్చా, ఇలాగ అయి ఉండొచ్చా. భర్త చేసినప్ప, భార్య చేసినప్ప. భర్త ఏదో కాస్త మొరబర్లా అటుకులు పట్టుకొచ్చాడు. ఇప్పుడు అది ఆదాయం లేదు కనుక 2 పిల్లలు, మరి ఏం చేస్తుంది? మీకు ఆదాయం లేనప్పుడు ఏం చేస్తుంది? ఆ నోట నలుగురిని అడిగి అప్పు చేసి ఉండొచ్చు. లేకపోతే మేము ఎంతకాలం ఇస్తామమ్మా, పలానా ఆయన నీకు చక్కగా ఇస్తాడు, మరి ఆయనకు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇచ్చేసేయంటే అవసరమో మరి ఏంటో తెలుసు, ఆవిడ తెచ్చిందా? ఇవన్నీ మనం ఆలోచన చేసి నేటి దినాల్లో కూడా చూసుకుందాం. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సామెతల గ్రంథం, కీర్తనల గ్రంథం, మరొక చోట ప్రభు మాట్లాడిన మాటలుంటాయి. యుద్ధానికి వెళ్ళే రాజు తన దగ్గర సైన్యం, ఆయుధ సామగ్రిని ఒకసారి చూసుకుంటాడు. అవతల శత్రువు యొక్క స్థితి తెలుసుకుంటాడు. తన దగ్గర ఆయుధ సామగ్రి ఎలా ఉంది, ఇల్లు కట్టుకునేవాడు అలాగే చూసుకుంటాడు. స్తోత్రం కలుగునుగాక. ఆ లేఖనాలన్నీ మనం చుట్టబెట్టి మరి యేసు ప్రభు పేతుర్ని నీళ్ళ మీద నడిపించాడు, కళ్ళు మూసుకొని విశ్వాసం అన్నామనుకోండి, ఒకసారి మునిగిపోతాం మనం. చాలా జాగ్రత్తగా ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. సో ఇంకొక చిన్న పాఠం నేనేం చెప్తానంటే, సరే ఈమె తృప్తి లేకుండా జీవించిందా, పక్క పెట్టేద్దాం. ఆమె ఎప్పుడొచ్చింది ఎలీషా దగ్గరికి? ఎప్పుడొచ్చింది ఎలీషా దగ్గరికి? ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం, ఆ సమయం అడగటం లేదు.
సోమవారం శనివారం అని వారాల గురించి నేను అడగటం లేదు. ఎలీషా దగ్గరికి ఎప్పుడు వచ్చిందామే చెప్పండి త్వరగా. మాకు తెలియదు అనకండి, అక్కడ ఉంది. ఎప్పుడు వచ్చింది? అప్పులు వాడు వచ్చి, ఈ రోజైనా నా బాకీ కడతావా లేకపోతే నీ పిల్లల్ని తీసుకుపోనా అనే లెవెల్కి వచ్చాక ఎలీషా దగ్గరికి వచ్చింది. అర్థమైపోయింది కదా సూచన. ఒకసారి మనం వెంటనే ప్రభు దగ్గర వేడుకుంటాం, అయ్యా ఎలాగయ్యా అలాగయ్యా అంత ఇంత అయిందని సెటప్ ఏదో ఉంటుంది. అంటే ఈమె నిర్లక్ష్యమా లేకపోతే యెహోవా చూసుకుంటాడనా? సరే, జరిగినంతకాలం జరుగుతుంది. అక్కడ కనపడినప్పుడు అడుగుతాడు, ఇక్కడ కనపడిన అడుగుతాడు, చూస్తున్నాను బాబు ఇచ్చేస్తానమ్మా, విధవరాలండి, ఆయన లేరు కదండి, కష్టపడుతున్నానండి, కొంచెం తాడుకో అంటుంది. అలా ఎంతకాలం ఒక రోజు ఇంక ఏ స్థితి వచ్చిందంటే తెల్లవారింది. వీధుగుమ్మని తీసి కాస్త నీళ్లు చల్లుకోవటానికి అన్నట్టుగానే తీసింది, కోడి కూసింది, కూర్చున్నాడు. ఇక ఈరోజు కుదరదమ్మాయి, అంతే కదా, ఈరోజు కుదరదు. ఏ స్థితికి వచ్చాడు? నీ బిందె పెట్టుకెళ్తానంటలేదు, నీ ఇంట్లో అది పెట్టుకెళ్తానంటలేదు, నీ పిల్లలు తీసుకోవాలా. అప్పుడు కానీ నీకు తెలియదు, నీ పిల్లలను నా దాసులు నా ఇంట్లో పని చేయించుకుంటా, వాళ్ళ కూలేస్తా, ఆ కూలిని అప్పుల్లో తీసుకుంటా. అంటే పిల్లలు బంధించబడి ఈడ్చుకుపోబడే ఆ సమయం అప్పులు వాడు ఇంటికి వచ్చి నిలబడ్డాడు. నేను ఊహిస్తున్నా సుమా, మీరు వేరేగా అనుకుంటే బాగుంటుంది, నో ప్రాబ్లం. కానీ నేను ఈ కోణంలో అనుకుంటున్నా. ఎప్పుడు ఎలీషా దగ్గరికి వచ్చింది? మరి భక్తిపరుడు, యెహోవా అంటే ఎంత భక్తి కలిగిన వాడు, నీ దాసుడంటే భర్త ఎలాగ వెళ్ళేవాడు, ఎలాగున్న సహాయం తీసుకునేవాడు, ఎలాగున్న సలహా తీసుకునేవాడు, ఎలాగున్న యెహోవా ఏది చెప్తున్నారండి ఎలీషా గారంటే ఎలాగున్న తన ఇంటికి వచ్చి భార్యకి చెప్పేవాడు, యెహోవా ఎలా సెలవిస్తున్నాడు, మనం ఎలా ఉండాలట అలా ఉండాలట నేను చెప్తూ ఉండేవాడేమో. ఆ భక్తిలో తను లేదు, ఎలీషా అవసరం లేదని అనుకోలేదు. భక్తి ఉన్నప్పుడు చెప్పేవాడు ఎలీషా గురించి. ఇప్పుడు నాకు ఆ స్థాయి లేదు, ఆ భక్తి లేదు, ఆయన ఉన్నట్టుగా నేను ఉండలేను కదా, మరి కుటుంబాన్ని పోషించుకోవాలి కదా. అయితే మరి ఒత్తిడి పెరిగిపోతూ ఉంది, అవసరం పెరిగిపోతూ ఉంది. అతడు అడిగే విధానం, రుణస్థుడు, రుణమిచ్చినవాడు అడిగే విధానం అంతకుముందు 6 నెలలకు ఒకసారి జ్ఞాపకం చేసేవాడు, అంతకుముందు సంవత్సరానికి ఒకసారి ఫోన్ చేసేవాడు అనుకోండి. కాసేపు ఆ ఫ్రీక్వెన్సీ ఏ లెవెల్కి వచ్చేసిందంటే ఒకరోజు ఫోన్లు లేవు, ఏమీ లేవు, తలుపు తీసేటప్పటికి టక్కుమని ఎదురుగా కూర్చున్నాడు అంతే. ఈరోజు కుదరదమ్మా, ఇంక నువ్వు అసలు బేరం పెట్టడానికి లేదు, ఇల్లు వకల కోసం రావట్లేదు, ఇంట్లో ఉండి కావాలంటే, కానీ నీ పిల్లల్ని తీసుకుపోతా. ఈ వచనం నేను అలా ఊహిస్తున్నా. పిల్లల్ని తీసుకుపోవటానికి వచ్చాడు, పిల్లల్ని పనులుగా తీసుకుపడవచ్చు. నీ భక్తిపరుడు, నీ శిష్యుడు, నీ దాసుడు యెహోవా భక్తిపరుడు పిల్లలు అప్పులు వాడు ఈడ్చుకుపోవడానికి వచ్చాడు. ఆధ్యాత్మిక పాఠం నేర్చుకోవాలంటే ఈ విలన్, ఈ అప్పులవాడు, అపవాది, లోకం అనుకోవాలి. మనం నేటి తరంగా సంఘంగా మనం ఒక సాక్ష్యం, ఒక పాఠం ఈ విజయంలో నేర్చుకోవాలంటే అప్పులవాడు అంటే లోకం, అప్పులవాడు అంటే శరీరం. ఎస్, ఆఫ్ కోర్స్, అప్పులవాడు అంటేనే లోకం, అప్పులవాడు అంటేనే శరీరం, అప్పులవాడు అంటేనే అపవాది అనుకోండి. కాసేపు ఎప్పుడైతే మనం చూసి చూడనట్టుగా ఇది రుణం అని ఉంది కాబట్టి రుణాన్ని అలా ఉంచేసేయండి. చాలా విషయాల్లో బలహీనతలు ఉంటాయి, వ్యసనాలు ఉంటాయి. దేవుడు ఆపు, ఆ లింక్ కట్ చేసేయి, ఇది తీసేయి వద్దు అన్న విషయాలు మనం వదిలిపెట్టకుండా అలాగే వెళ్ళి ఏం అవ్వట్లేదు అనుకున్నాం అనుకోండి, ఇదిగో ఇలా లింకు సాతానికి అలా చెరైపోతారు. మనతో ఆగదు. మనకున్న ఈ టెన్షను, మనకుండే ఈ ఒత్తిడి, మనకుండే ఈ యొక్క వేదన, మనకుండే చిరాకు మన పిల్లలకు వచ్చేస్తుంది. వాళ్ళు టెన్షన్ పడతారు, వాళ్ళకు నెమ్మది ఉండదు, వాళ్ళు చదువులు ఆగిపోతాయి, వాళ్ళకి వైద్యాలు ఆగిపోతాయి, వాళ్ళ భవిష్యత్తుకు చక్కగా ప్లాన్ చేసుకుంటూ వెళితే అవన్నీ పోతాయి. తల్లిదండ్రులను అనను కానీ మళ్ళా చెప్తున్నాను, మనం సరైన ప్లానింగ్లో వెళ్ళకపోతే, సరైన అవగాహనతో వెళ్ళకపోతే, లోకంతో పోటీ పడుతూ నేను కూడా అలా ఉండాలి, లోకంలో ఉన్నవారితో పోటీ పడుతూ నేను కూడా అలా ఉండాలి, యెహోవా చూసుకుంటాడు అన్నట్టుంటే ఒక్కొక్కసారి ఇలాంటి పరిస్థితి వచ్చిందేమో. ఈ స్థాయిలో పిల్లలు ఉండాల్సింది ఈ స్థాయికి వచ్చేసారు, పిల్లలకి ఈ స్థాయిలో ఇవ్వగలిగి నేను అది కూడా ఇవ్వలేని స్థితిలోకి వచ్చేసాను
అంటే అపవాది చేతుల్లోకి, అంటే ఆ రుణం అని, లేకపోతే ఆ సమస్య, ఆ వ్యసనం, ఆ బంధకం, ఆ తంత్రం. ఇప్పుడు పిల్లలు స్వేచ్ఛపోతున్నారు. వాళ్ళకి సంతోషం లేదు, వాళ్ళకి సమృద్ధి లేదు, వాళ్ళకి నెమ్మది లేదు, వాళ్ళకి మనశ్శాంతి లేదు. పిల్లలు కలవరం, వాళ్ళు కూడా ఇంకా ఏముందిలే జీవితం అనే స్థాయికి వచ్చేస్తారు. ఎందుకంటే సరెండర్ అయిపోతున్నారు, తీసుకుపోతున్నాడు వాళ్ళని. ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ప్రభు దగ్గరికి ప్రార్థనలో విషయం చిన్నగా ఉండగానే మొరపెడుతూ రావాలి. అది సమస్య తీవ్రమై 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 బాగా తీవ్రమై ఇక్కడికి వచ్చిన తర్వాత ఉపవాసం ఉంటానంటే కుదరదు. చాలా సందర్భాల్లో విశ్వాసాలు మన తీరు ఎలా ఉంటుందంటే, అయ్యగారి ప్రార్థన, అయ్యగారి ప్రార్థన, అయ్యగారి ప్రార్థన, ప్రార్థన ఉండదు. చూడండి అప్ప, చూడండి ఇదండి, చూడండి అదండి, చూడండి సమస్య అని అలా తేలిగ్గా మళ్ళీ మామూలుగా అన్నీ మామూలుగా జరిగిపోతుంటాయి. మళ్ళీ మామూలుగా అన్నీ అలవాటు చెప్పిన అలా జరిగిపోతుంటాయి. చివరికి అది ఉరిలాగా అయిపోయి మనం ఉక్కిరిబిక్కిరి అయిపోయి ఊరు వదిలేసో లేకపోతే అసలు లోకం వదిలేసో పోయే పరిస్థితి వచ్చేస్తుంది. ఎలీషా దగ్గరికి ఎప్పుడు వచ్చింది ఏమే అంటే సమస్య ఆవిడకి నిజంగా సమస్యే. అది తనకి సాధ్యం కావటం లేదు అనే టైంలోనే తన భర్తకు ఒక ప్రవక్త పరిచయం. ఆ ప్రవక్త దగ్గర నుంచి ఎప్పుడు సలహా పట్టుకొచ్చేవాడు నా భర్త. నేనేమైనా తొందరపడి అది కాదండి అని అంటే, నో 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 మనం యెహోవా పిల్లలం, ఇలా ఉండాలి, ప్రవక్త చెప్పారు అంటూ కంట్రోల్ చేసేవాడు. ఇప్పుడు ఆయన లేడు కదా, మరి చూద్దాం ఏం చేయను, మరి చూద్దాం చేసేవన్నీ చేసుకుపోతుంటాం. చివరికి అది ఊరి అయిపోతుంది. ఈ మధ్యాహ్నం ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, స్తోత్రం కలుగునుగాక. నాతో మాట్లాడుతున్నాడు. ఆలోచన కలిగి, జ్ఞానం కలిగి, వివేచన కలిగి దేవుని పిల్లలుగా ఉండండి, యెహోవాను శోధించొద్దు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పైనుంచి దుమ్ముకో, దేవుడు చూసుకుంటాడు అన్నాడు అపవాది యేసు ప్రభుతో. అది వేరే లైన్. ఇప్పుడు కూడా నిష్టానుసారంగా కొనేసుకో, తెచ్చేసుకో, అనుభవించేయి. యెహోవా నీ పాదాలు రాయి తగలకుండా అన్నట్టుగా ఆయన చూసుకుంటాడు. అనే రీతిలో అపవాది మనల్ని రెచ్చగొడతాడు. అవసరాలు కాదు, మన కోరికలకు పెద్దగా రంగులేసేస్తాడు. అవసరం రంగులేయబడదండి, అవసరం ఖచ్చితంగా దేవుడు తీరుస్తాడు. చాలా సందర్భాల్లో దైవజనులు, అభిషేక్తులు చెప్తుంటారు, కాపర్ల సదస్సులు ఎక్కువ చెప్తుంటారు, విశ్వాసులకు కూడా చెప్తుంటారు, నేను విన్నాను. కాపర్ల సదస్సులు ఎక్కువ చెప్తుంటారు, దైవజనులు చాలా జాగ్రత్త. మన ఇష్టం అన్నాడు కనుక, ఇష్టము, కోరికే, ఆశ, వాటి మీనింగ్ మనకు తెలియాలి. గొంతెమ్మ కోరికలు దేవుడు తీర్చడని చాలామంది దైవజనులు చెప్పారు. గొంతెమ్మ కోరికలు అంటే ఏంటో నాకు తెలియదు, నాకు తెలియదు. నో, అవసరములు తీర్చేవాడు. నీ ప్రతి అవసరము క్రీస్తునందు తీర్చబడుతుంది. నీకు లోటు లేకుండా దేవుడు నిన్ను పోషించగలడు. అవసరమైతే 10 మందికి ఇచ్చే స్థాయి నీకు ఇవ్వగలడు. ఇచ్చే వరకు ఆ బల్ల దగ్గర నిలబడి నేను నీ బిడ్డనని అడుక్కోవాల్సిన పని లేదు. ఆయన ఇచ్చిన దానితో నేను ముందుకు సాగిపోతా. ఆయన ఇచ్చే వరకు వేచి ఉంటా. ఇచ్చినప్పుడు అడుగు బయటకు పెడతా. స్తోత్రం కలుగునుగాక. దేవుని మనకి స్తోత్రం. చాలామంది దైవజనులు మినిస్ట్రీలో పతనం అవటానికి, చాలామంది దైవజనులు కుటుంబ వ్యవస్థలో పతనం అవడానికి, చాలామంది దైవజనులు సాక్ష్యాలు కోల్పోవడం, చాలామంది విశ్వాసులు ఇలాగ అనుకున్నాం అయ్యేలాగా అయిందేటని అనుకుంటూ కాస్త షాక్ తినడానికి అవకాశం ఇదిగో ఇలాంటిది. మళ్ళా ప్రభు చెప్తున్నారు, ఆ చిన్ని సమస్యగా ఉండగానే నువ్వు ప్రభు దగ్గరికి వచ్చేసేయాలి. ఎందుకంటే తుఫాను వచ్చినప్పుడు రమ్మని లేదు, నేను ప్రతి విషయం నా దగ్గర పట్టుకురా, ప్రతి అవసరం నా దగ్గర పట్టుకురా. అది చిన్న పెద్ద తీవ్రమా దేవుడు చూసు కాదు, చిన్నగా ఉండగానే నా దగ్గరికి రా. ఐ విల్ క్లియర్ ఇట్. స్తోత్రం కలుగును గాక. మరి సామెత లోకరీతిగా ఇక్కడ చెప్పొచ్చో లేదో తెలియదు, కానీ కొంతవరకు చెప్తే సబువుగా ఉంటుందేమో నాకు తెలియదు. కానీ గోటితో పోయేది అర్థమైందా? గోటితో పోయేదానికి గొడ్డలతో పోయేలా తెచ్చుకున్నావయ్యా నువ్వు. ఒక్క మాటతో అందరితో సమాధానంగా ఉండొచ్చు. ఇప్పుడు అందరికీ నువ్వు శత్రువు అయిపోయావు అన్నట్టు. చిన్న మాట సారీ, చిన్న మాట గోటితో పోతుంది, చిన్న మాట సారీ అన్న
ఏమనుకోవద్దు, తొందరపడన్నాను, ఓకే నిన్ను హర్ట్ చేశాను, అయిపోయింది, గోటితో పోయింది. ఇప్పుడు గొడ్డలి, పెద్ద వాదం వివాదం, పంచాయతీలు. ఇక నువ్వెంత, నీ కులమేంటి, నా కులమేంటి, నీ లెవెలేంటి, నా లెవెలేంటి. విశ్వాసులు, కాపర్లు చూస్తున్నాం కదా. ఆ ఒకటో వచ్చిన దగ్గరే ప్రభు మనల్ని పెట్టాడు ఇక్కడ ఈరోజు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏమైనా మనకి స్తోత్రం. ఒక దైవజనుడు చెప్పగా విన్నాను. ఆ దైవజనుడు అడుగుతున్నాడు ఆ సభలో, పెద్ద సభ కాదు, చిన్న ఉపవాస కోటలో నేను విన్నాను. అప్పటికి ఇంత స్థాయికి నేను లేను, కానీ విశ్వాసం మాదిరిగానే కూర్చున్నా. ఏమనొస్తుని నడిపిస్తూ ఉండేవాడిని చిన్న చిన్న వాక్యాలు చెబుతూ. ఆ దైవజనుడు ఉపవాసుకోవటానికి వచ్చి ఆర్టీసీ బస్కి ఎన్ని డోర్లు ఉంటాయని అడిగాడు. నాకు వింతగా ఉంది. అది వాక్యం చెబుతూ ప్రార్థన గురించి చెప్తూ కొంతమంది ప్రార్థన ఎలా చేస్తారంటే, ఎప్పుడు చేస్తారంటే అని చెబుతూ ఆర్టీసీ బస్కి ఎన్ని డోర్లు ఉంటాయంటే నన్ను అడిగాడు. ఎన్ని డోర్లు ఉంటాయి ఏం చెప్తాను, 2 ఉంటాయని చెప్పాను. డ్రైవర్ ఎక్కేది ఒకటిని, ప్రయాణికులు ఎక్కేది ఒకటిని. తప్ప రేట్ అన్నాడు ఆయన. మరొక ఆయన అన్నాడు 2 కరెక్టేనండి అన్నాడు. మరొక ఆయన 2 కరెక్టేనండి అన్నాడు. ఒక ఆయన చెప్పాడు లేదండి 3 ఉంటాయండి అన్నాడు. ఏంటా 3 అంటే ఎమర్జెన్సీ. ఏం డోర్ అంటే అది ఎమర్జెన్సీ. అది అస్తమంది తీయరు కదా, ఎప్పుడు తీస్తారు అది? బస్సు లోయలో పడిపోయి దొల్లిపోయి జారిపోయి ఇంకేదో అయిపోతూ ఉంటే ఈ 2 డోర్లో నుంచి ప్రయాణికులు దిగలేరు కనుక ఆ డోర్ తీసేస్తారు. తీసేసి ఉరుకుతారు బయటకు అందరినీ. అంటే అత్యవసరమైన సమయం వచ్చినప్పుడు, ప్రయాణికులకు ఉపద్రవం వచ్చేసినప్పుడు మాత్రమే ఆ డోర్ తీయాలి. అంతవరకు లాక్, ఎమర్జెన్సీ డోర్ అని ఉంటుందన్నమాట. స్తోత్రం. కొంతమంది ప్రార్థన ఆ ఎమర్జెన్సీ డోర్లో వాడతారు. అప్పుడు దాకా పిదాల ప్రార్థన, తడి ప్రార్థన, పొడి ప్రార్థన, తెల్లవారుజామున కోడి కూసినప్పుడు ప్రార్థన. ప్రభు అంటాడు మొరపెట్టు, హృదయాన్ని కుమ్మరించు, ఆత్మతో సత్యముతో ఆరాధించు అన్న ప్రభువే నీ మనసును కుమ్మరించు నా దగ్గర. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నేనంటాను ఇక్కడ ఈ పుష్పం పెట్టాను, అక్కడ కొవ్వొత్తి వెలిగించాను, వద్దు. ప్రార్థన కూడా ఆ లెవెల్లో చేయొద్దు. యాంత్రికమైన ప్రార్థన వద్దు. మన కార్యాలు జరగవు. ఇదిగో ఈ స్థితిలోకి మనం వచ్చేస్తాం. ఇక్కడ అప్పులు అయితే ఉండొచ్చు, కానీ కొన్ని సందర్భాలు వేరే సమస్యలు వచ్చేస్తాయి. వచ్చినప్పుడు మనకేం చేయాలో తెలియదు. అప్పుడు ఎలీషాలు గుర్తొస్తారు. అప్పుడు భర్తకు సలహాలు ఇచ్చిన వారు గుర్తొస్తారు. అప్పుడప్పుడు భర్త తన స్పీడ్ని కంట్రోల్ చేసేవాడు. అమ్మా ఇలా కాదు, ఎలీషా గారు ఇలాగ అన్నారు, మనం ఆలయంలో ఉండకూడదట అని చెప్పుండొచ్చేమో. ఇప్పుడు ఆయన లేరు కాబట్టి, సమయానికి సలహా ఇచ్చేవారు లేరు కాబట్టి అవసరం అనుకుంటూ ఆయన వచ్చినప్పుడల్లా అయ్యో ఇస్తామండి అనుకుంటూ అన్నదేమో. చివరికి ఆయన కాదు, వాడు కూర్చున్నాడంతే. ఎక్కడ నీ పిల్లలు అంటూ వచ్చేసాడు. అప్పుడు ఇక్కడ ఉంది కదా, అప్పులవాడు నా పిల్లల్ని తీసుకుపోవటానికి వచ్చాడు. మరి ఇంతకాలం ఏం చేశావు? ₹10 వచ్చేస్తాడా పిల్లల్ని తీసుకుపోవటానికి అన్నట్టు. ఈ రోజు అయిపోతాడా అప్పులవాడు? నో. చూసి వెంటనే పైన అంటే గొంతుకు బిగించుకుంటే నాకు వచ్చేది వస్తుందని పిల్లల్ని పట్టుకుపోతే ఏదోలాగా ఈ తల్లి పిల్లల కోసం ఇచ్చేస్తుంది అన్నట్టు టార్గెట్ పెడతాడు. చాలా సందర్భాల్లో మన తొందరపాట్లకు మన పిల్లలు బలైపోతుంటారు. మన సరదాలకు పిల్లలు బలైపోతుంటారు. పిల్లల ఆ కళల భవిష్యత్తు మన తొందరపడం. ఆ ప్లాన్లు వాళ్ళు వేయరండి, చదువుకుంటుంటారంతే. 1వ తరగతి 2వ తరగతి 3వ తరగతి 4వ తరగతి. మనం చాలా స్పీడ్గా ఉంటాం. ఆర్థికంగానో మరొకలాగనో వాక్యానుసారంగా కాకుండా పర్వాలేదు ప్రార్థన చేసుకుంటున్నాను, పర్వాలేదు పాలప్రసాద్ గారు వస్తున్నారు, ప్రవక్త, పర్లేదు అనుకుంటూ ఈ మాత్రం మారిన వాక్యం చెప్తున్నా సరే మారకుండా ఉంటాం. పిల్లలు ఏముంది, 1వ తరగతి 2వ తరగతి 3వ తరగతి 5వ తరగతి వచ్చేస్తూ ఉంటారు. తర్వాత మనం ఉపద్రవంలో పడిపోయేటప్పటికి పిల్లలు 10వ తరగతిలోనే ఆ కాలేజీ కాదు, ఈ కాలేజీ కాదు, అది కాదు, ఇది కాదు, కుదరదమ్మా, లేదమ్మా. నిజానికి దేవుడు ఆ కంట్రోల్ చేసినప్పుడు నేను కంట్రోల్లో ఉంటే పిల్లలకు చక్కటి భవిష్యత్తు ఇవ్వగలను నేను. స్తోత్రం కలుగును గాక. పిల్లలకు శ్రేష్టమైన తగురీతి భవిష్యత్తు నేను ఇవ్వగలను. నిజం చెప్పాలంటే నా సరదా కోసం, నా కోరికల కోసం ఇరుగువాడితో పోటీపడి, పొరుగుడితో పోటీపడి, నేను ఏదోలా కనపడాలి అందరికని చెప్పేసి పోటీపడి ఏదో చేసేసాను. కానీ వెనకాల నా పిల్లలకు భవిష్యత్తు గంజి దాగేలా చేసేసాను.
ఊరికి అపవాదు చేసాడు గంజి తాగేలాగా అనుకోవద్దు. నో 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 నో. చాలా సందర్భాల్లో మన తొందరపాట్లు ప్రభు చెప్పేశారు కదా. యాకోబు రాసిన పత్రిక చూస్తాం, నేత్రాశ, శరీరాశ, జీవడమం, మన దురాశ. ఆ దురాశను మనం అనుకోము, కానీ లేఖన దగ్గరికి వచ్చేటప్పటికి అది సెన్సార్ టింగ్ టింగ్ అని వచ్చేస్తుంది, అంతే రెడ్ సిగ్నల్ వచ్చేస్తుంది. లేఖన దగ్గరికి వెళ్ళకపోతే ఆశ కల్పడాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఇది నాకు వచనం. కానీ వాక్యం తీసుకొచ్చి నా ఆశ నా వాక్యం దగ్గర సెన్సార్ దగ్గర పెట్టానుకోండి, రెడ్ బీప్ 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 అంటది. ఓహో, ఇది దురాశ అన్నమాట. ఐ మస్ట్ స్టాప్ ఇట్. దట్ ఈస్ గుడ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాక్యం దగ్గరికి వెళ్ళిందేది, చదివిందేది, లోబడిందేది, దేవునికి సరెండర్ అయిందేది, దేవునికి సమర్పించుకున్నదేది, చేతులెత్తి మీకు అభ్యంతరం లేకపోతే స్తోత్రం చెబుదాం. ఆలోచించేద్దాం. ఇవన్నీ కూడా ఏదో మర్మాలు అనుకోవద్దు. ఆకాశం నుంచి మిఖాయిల్ గాబ్రియల్ కనపట్లేదు, ఈ మధ్యాహ్న ఉపవాస ప్రార్థనలు అనుకోవద్దు. నో 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 నో. మనం యథార్థతలో మన జీవితాన్ని మనం ముందు పెట్టుకుని ఒకసారి ఆలోచించేద్దాం. ఇవన్నీ కూడా ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఇన్ అవర్ లైఫ్స్. లోకరీతిగా కూడా ఇవే ఫ్యాక్ట్స్. కానీ విచారకరం ఏంటంటే లోకం కన్నా ఎక్కువగా మన కుటుంబాలు ఇవే ఫ్యాక్ట్స్ అయిపోతున్నాయి. అందుకే ప్రభు కొన్ని పాఠాలు నేర్పిస్తాడు. ప్రతి సమయంలోనూ, ప్రతి స్థితిలోనూ, ప్రతిరోజును ప్రభు దగ్గరికి రావాలి, ప్రభుకు అన్ని చెప్పుకోవాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక పెద్ద షిప్లో బయలుదేరారు. అందులో 2 విశ్వాసులు ఉన్నారు. అండమాన్ వెళ్తున్నారు, మరొక ఎక్కడికి వెళ్తున్నారు. అకస్మాత్తుగా నడి సముద్రం ఉండగా పెద్ద తుఫాను వచ్చింది. ఆ పైలట్ అంటున్నాడు, నావిగేటర్ అంటున్నాడు, కంగారు పడకండి, పెద్ద తుఫాన్లో చిక్కుకున్నాము, ఎగిరెగిరి పడతా ఉంది షిప్పు, కంట్రోల్ చేస్తున్నాను, పర్వాలేదు, అయినా సరే మీరు నమ్ముకుని దేవుళ్ళు ప్రార్థన చేసుకోండి. నిజంగా జరిగింది ఇది. ఏది యోనా గ్రంథంలో మాదిరిగా ఎవరి కాళ్ళే గోళ్ళునా, ఎవరి కాళ్ళు ఎవరి రూమ్లో ఎవరి క్యాబిన్లో వాళ్ళే. ఈ పక్క రూమ్లో పక్క గదిలో ఉన్నటువంటి సహోదరులు ఇక్కడ వచ్చారు. అక్క మరి ఇంకో 2 రోజులు అయితే కానీ మనం అక్కడికి వెళ్ళం కదా, మనం ప్రార్థన చేసుకుంటే బాగుంటుందేమో అన్నారట ఈ అక్కగారు. ప్రార్థన చేసుకునేంత సీరియస్గా ఉందంటావా, మ్యాటర్ ఉందంట ఆవిడ. ఏది తలకిందులు అయిపోతా ఉంటే అంత సీరియస్ మ్యాటర్ అంటావా, ప్రార్థన చేసి మోకరి ప్రార్థన చేసే మ్యాటర్ అంటావా అన్నదట. ఆ ప్రార్థనా పూర్వాలని ఈ దైవజనుడు పోసుకోవటాలు చెప్తే ఏడుపు వస్తుందన్నమాట. ఒక్కొక్కసారి నా ప్రార్థన జీవితం చాలాసార్లు అలా సరి చేసుకున్నాను నేను. ఏదో గోడ కొట్టిన సున్నం మాదిరిగా కాదు నా ప్రార్థన, జీవము గల దేవుని దగ్గర గోజాడే ప్రార్థన. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. సో ఈ లేఖనం నాకు ఏం చెప్తుందయ్యానంటే, ఆమె ఎలీషా దగ్గరికి వచ్చి మొర్రబెట్టింది. సమయం అవుతూ ఉంది, ప్రార్థన చేసుకుందాం మరొక 5-10 నిమిషాల్లో. సో ఆ సన్నివేశం చూస్తున్నాం. దాసుడు, ఎలీషా, ఏలియా, సేవ, 2 పిల్లలు, అప్పులు ఎందుకు అవ్వాల్సి వచ్చినాయి, లేకపోతే ఆ ఇరుకులు ఎందుకు రావాల్సి వచ్చినాయి, లేకపోతే ఆ ఒత్తిళ్ళు ఎందుకు ఇక్కడంటే అప్పు అని ఉంది, కానీ అప్పు స్థానంలోకి చాలా ఉంటాయి విషయాలు. అప్పు కన్నా తీవ్రమైనవి ఉంటాయి. ఆ తీవ్రమైన వాటి విషయాలు కూడా ఇంచుమించు ఈడ్చుకుపోబడతాం వీధుల్లోకి. మనం అప్పు కాదు అది, అన్నీ అప్పులు ఎక్కే ఉండవు. కానీ కొన్ని సమస్యలు ఎలాగొస్తాయంటే వీధిలో పడుతుంది కాపురం. అలాంటివి మనం తేలిగ్గా లైట్గా దేవుడు చూసుకుంటాడు అనుకున్నాం అనుకోండి, ప్రభు అంటాడు ప్రార్థించమని చెప్పాను, నువ్వు ప్రార్థించలేదు. అలాగని చేయకుండా కూర్చుంటాడా? ఒక్కొక్కసారి నాకు క్రమశిక్షణ నేర్పుటకు ఆయన అనుమతిస్తాడు. స్తోత్రం కలుగునుగాక. నా చేత మోకరలెట్టలేదు నా బిడ్డ, మోకరెట్టలేదు నా బిడ్డ, చేతులు ఎత్తటలేదు నా బిడ్డ, తెల్లవారుజాము లేపితే లేపటం లేదు, సాయంకాలం చేయరా బాబు ప్రార్థన అంటే చేయటం లేదు, ప్రేరేపణ మనస్సాక్షి లేవటలేదు, అస్సలు నా మాట వింటలేదు నా బిడ్డ. ఎలాగుంటే అయిపోతాడు వీడు, ఎలాగుంటే అయిపోతాడు. వాక్యంలో ఉంది, మీరు శోధనలో ప్రవేశింపకుండా నిమిత్తము మెలకు కలిగి ప్రార్థన చేయండి అని. ఆ మాట లెక్క చేయటం లేదు నా బిడ్డ. ఏం చేయాలి? ఎక్కడో సూర్యులోంచి ఏదో రాలుతుంది, ఇక్కడ ఏదో రాలుతుంది, అమ్మో ఉరుము, అమ్మో మెరుపు, ఉపవాసం చేయాలి, ఉపవాసం ఉండాలి. ఆహా, ఇది బిడ్డ మోకరిల్లి ప్రార్థన చేయి. స్తోత్రం కలుగునుగాక. ఆ ఉరుము మెరుపు నన్ను భయపెట్టి మట్టిలో కలపటానికి కాదు, మళ్ళా మోకాళ్ళ మీదకి నన్ను తీసుకురావటానికి, పరలోకం నా చేతుల్లో పెట్టడానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయ్యో నా చేత దేవుడు మోకరిల్లు చేశాడు, అయ్యో నా చేత దేవుడు అనవసరంగా బలవంతంగా మెడలోంచి మరీ ప్రార్థన చేయిస్తున్నాడు నా చేత. బుద్ధి చెప్పడానికైతే మాత్రం
చేతులు ఎత్తిస్తాడు, మోకరిల్లమంటాడు అని అనుకుంటాం. రెండో మాట కామతో చెప్తున్నాను, మోకరిల్ల చేసేది నీ ముఖాన్ని నా కాళ్ళను గాయపరచడానికి కాదు, పరలోకాన్ని ఇంట్లో తీసుకురావాలి, పరలోకాన్ని చేతుల్లో తీసుకురావాలి, దూతల సమూహాన్ని చుట్టూ నిలబెట్టాలని నీ చేత ప్రార్థన చేయిస్తాడు ఆయన. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ మొదటి మాట అనుకుంటే దేవుడు నొప్పి పెట్టేశాడు, దేవుడు మోకర్లు చేస్తున్నాడు, దేవుడు మోకాళ్ళు ఇట్టని కూడా అనుమతిస్తాడట, భయపెడతాడట, ఎలాగోలాగా తల ఉంచుతాడట. ఏయ్ మోకాళ్ళు అంటాడు దేవుడు. ప్రేమ, కనికరము, దయ, జాలి అన్నీ అనుకుంటాం. ఆ తర్వాత మాట మర్చిపోతే దేవుడు అన్యాయస్తుడుగానే ఉంటాడు మనకి. ఆ తర్వాత దేవుని ఉద్దేశం మనం మర్చిపోతే దేవుడు చాలా నేరస్తుడుగా ఉంటాడు మన మీదకి. పడుకోనివ్వడు, కూర్చొనివ్వడు, సరదాగా ఉండనివ్వడు, అక్కడికి వెళ్ళనివ్వడు, ఇది చేయనివ్వడు అనుకుంటాం. కానీ ప్రభు యొక్క ఆత్మ చెప్తారు ఈరోజు కామబెట్టి, దేవుడిని ఎంతకాలం వంచి సరిచేసి నిలబెడుతున్నాడంటే ఆయన నీకు తోడు కాదు, మొత్తం పరలోకమంతా నీ ముందుకు తీసుకురావాలని నీ చేత ప్రార్థన చేయిస్తున్నాడు. గొప్ప శక్తి కలిగిన వ్యక్తిగా నువ్వు భూమి మీద బ్రతికేలాగున ఆ శక్తితో నేను నడిపించడానికి దేవుడు నేను మోకరలు చేస్తున్నాడు. ఉరుమితే కానీ నీకు భయమే లేదు, మెరిస్తే కానీ నీకు భయమే లేదు. ప్రభువా అని కేక వేసే పరిస్థితి వచ్చి ఇంటిని తలుపు తడితే తప్ప నీకు మెలకు రాలేదు. మెలకు కలిగి ప్రార్థించండి, ప్రార్థనలో మెలకుగా ఉండండి, విసుగక ప్రార్థించండి, ఎడతెగక ప్రార్థించండి. నేను కష్టాలేకపోయినా ప్రార్థించాను తండ్రితో అంటాడు యేసయ్య. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయినా నాకు శ్రమలు వచ్చాయి, శ్రమలను తప్పించమని కాదు, శ్రమలను సహించుకునే శక్తినిమ్మని నేను ప్రార్థించాను. విధేయత నేర్చుకోవటానికి ప్రార్థనలో ఉన్నాను. నేను ప్రార్థనలో ఉంటే ఎంత చక్కగా తండ్రి నన్ను విధేయతలు నడిపించేవాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. 2 ప్రశ్నలతో నేను ముగిస్తాను. దేవుని చిత్తమైతే రేపు 2 ప్రశ్నలు లేదా రాత్రి ఒక ప్రశ్న మాట్లాడుకుందాం. ఎలీషా చూశాడు, ఏలియా అభిషేకం ఎలీషా మీద ఉంది, తెలుసు కదా మీకు. ఏలియా మీద ఉన్న అభిషేకం ఎలీషా మీద ఉంది కనుక ఇక ఈయనకేం దేవుడు బయలుపరిస్తే తప్ప ఏం తెలియదు, ఈయనకి దేవునాత్మ బయలుపరిస్తే తప్ప ఏం తెలియదు ఎలీషాకు కూడా. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అప్పుడు 2 ప్రశ్నలు వేస్తున్నాడు. ఆ 2వ వచనం ప్రారంభంలో ఏమని, నా నుంచి నువ్వేం కోరుకుంటున్నావు నా దగ్గర, నేనేం చేయాలి, నీకు వచ్చావు కదా నా దగ్గరకు వచ్చావు, అంతా చెప్పావు, ఓకే ఇప్పుడు వస్తావా? మళ్ళీ చెప్తున్నాను, ఎలీషా యేసు ఒక్కరు అని నేను చెప్పను, కానీ ఆ విధానం నువ్వు చివరిలో వచ్చినా మధ్యలో వచ్చినా ఊరిలాగా నీకు సమస్య బిగుసుకున్నప్పుడు యేసు తప్పైపోయింది, అసలు 30 రోజుల క్రితమే ప్రార్థన మొదలెట్టాలి, నేను 3 నెలల క్రితమే నీ ప్రార్థన చేయాలి, నేను ఈరోజు బుద్ధిగడ్డిది నీకు తప్పక నీకు ప్రార్థన చేసిన బాబు అన్నావు అనుకోండి, ఇప్పుడు గుర్తొచ్చాను నీకు పా అనేవాడు కాదు. యేసు చెప్పండి, వచ్చిన వెంటనే చేపట్టలేవనెత్తుతాడు, వచ్చిన వెంటనే చేపట్టలేవనెత్తుతాడు. ఈ ఎలీషాలంటే ప్రవక్తలు యేసుతో సమానులు కాకపోయినా యేసు మోషే కన్నా గొప్పవాడు, హానోకు కన్నా గొప్పవాడు, నోవహు కన్నా గొప్పవాడు, ఎలీషాల కన్నా గొప్పవాడు, అందరికన్నా గొప్పవాడు, ఆయనే గొప్పవాడు. స్తోత్రం కలుగునుగాక. అలాగని నేను పోలుస్తున్నానంటే ఎలీషా కూడా ఏలియా మనసు. ఎలీషాల మీద ఏ ఆత్మ ఉన్నారు? యెహోవా ఆత్మ. యెహోవా ఆత్మ కలిగిన వారు ఎవరు? యేసు ప్రభు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ఎలీషా కూడా అమ్మా ఇప్పుడు వచ్చావా? వాడింట్లో పట్టుకుపోయేవాడు వచ్చి పిల్లల చేతులు బేడీలు వేసేసి తీసుకుపోతానంటే ఇప్పుడు వచ్చావా నా దగ్గరికి? ఇంతకుముందు ఈ సలహా ఏమైంది, ఈ ప్రార్థన జీవితం ఏమైంది, నేను ఎలా చేయాలండి, ఆయన లేరండి, ఇలాగ వచ్చిందండి, అలా చేద్దాం అనుకుంటున్నానండి. ఆయన ఉన్నప్పుడు ఆయన చెప్పేవారు, మీ సలహా తీసుకునేవారు. ఇప్పుడు ఎప్పుడు వచ్చావు, ఎవరిని అడిగావు, ఏ ప్రవక్తని అడిగావు, ఎవరి దగ్గరికి వెళ్ళి సలహా అడిగావు? నువ్వు సాధ్యమైనంత వరకు ముందుకు వెళ్ళిపోయావు, ఇప్పుడు గొప్ప ప్రవక్త కావాల్సి వచ్చాడు నీకు. దేవుడు ఎలా సహాయం చేస్తాడమ్మా అని చీకొట్టలేదు. ఏం చేశాడు చెప్పండి? ఏం చేయమంటావు? స్తోత్రం కలుగునుగాక. యేసయ్య మనసు చేతులెత్తి స్తోత్రం చెబుదాం. ఏం కావాలి నీకు? మై గాడ్, నా యేసయ్య అంత మంచోడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. మీరు నేను నిష్ఠాడుతా ఇప్పుడు జ్ఞాపకం వచ్చానా? ఇప్పుడు పాస్టర్ గారు జ్ఞాపకం వచ్చారా? ఇప్పుడు ప్రార్థన కావాలా నీకు? ఇప్పుడు తైలం కావాలా నీకు? ఇప్పుడు కూటం పెట్టుకుంటావా? మేమేదో కోపంతో అనేస్తావేమో కానీ, మీ మనసును నొప్పిస్తావేమో కానీ, నా యేసయ్య ఎప్పుడు వచ్చినా కౌగలించుకొని చేయి పట్టలేవనెత్తి కన్నీరు దుడుస్తాడమ్మా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
అలా తుడిచేవాడు కాబట్టి తిరగండి నా వైపు, వచ్చేసేయండి నా చేతులకు, వచ్చేసేయండి ఇప్పుడు ఈరోజు వచ్చేసేయండి అని రోజు పిలుస్తూనే ఉంటాడు. అందుకే యెషయా ప్రవక్త ద్వారా అంటాడు, దినమెల్లా నా పిల్లలను పిలుచుచున్నాను కానీ వారు నా మాట వినటం లేదు. దినమెల్లా నేను నా పిల్లలు చేతులు చాచి పిలుస్తున్నాను. ఈ లెవెల్లో ఉండేవాళ్ళని ఈ లెవెల్లో తీసుకొచ్చాను, అసలు లెవెల్లో లేని వాళ్ళని ఈ స్థాయికి తీసుకొచ్చాను. ఈరోజు అసలు వాక్యం దగ్గరికి రారు, నేను వద్దన్న దానికి కావాలంటారు, ఇలా ఉండరా బాబు అంటే నాకు కుదరదంటారు, నా పిల్లల మాట వింటలేదు. అలాగని దూరం పెట్టాడే. పాత నిబంధనలు కొన్ని సందర్భాల్లో బుద్ధి చెప్పడానికి దూరంగా ఉండేడేమో. మీరు నన్ను వెతికితే నేను మీకు దొరకను, మీరు నాకు మొరపెడితే నేను వినను, ఎందుకంటే నేను చెప్పినప్పుడు మీరు వినలేదు కనుక ఇప్పుడు నీ మాట నేను ఎందుకు వినాలి అన్న సందర్భాలు ఉన్నాయి ప్రవక్తల ద్వారా. కానీ యేసు వాటన్నిటికీ కూడా జీరో చేసి ఎప్పుడు నీతో ఉంటా, ఎప్పుడు నీ ప్రార్థన ఆలకిస్తా, ఎప్పుడు నీ ఆగుతా, ఒకటే మనస్ఫూర్తిగా తిరుగు నా వైపు, స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకటో ప్రశ్న ఏంటి చెప్పండి? ఏం చేయమంటావు నన్ను? నా నుంచి నువ్వు ఏం కోరుకుంటున్నావు? వాట్ షల్ ఐ డూ ఫర్ యూ నౌ? అక్కడ అప్పులోడు ఎంత అప్పో తెలియదు, ఏమో చెప్తుందేమో తెలియదు. ఇప్పుడు నేనేం చేయాలి? 2 జతల బట్టలు, ఆ పన్నసాల ఈ పన్నసాల, ఈ చెట్టు కింద ఆ చెట్టు కింద అక్కడక్కడ ఉంటా, నాకేం పెద్ద బ్యాంక్ అకౌంట్లు ఏమో లేవు నా దగ్గర అనుకోండి. కాసేపు ఎలీషాలు అలాగే ఉన్నారండి. మా దగ్గర ఏమీ లేవు చెప్పుకోవడానికి, ఎవరన్నా తెచ్చినా సరే మాకు వద్దు, దేవుడు దీవిస్తారా మమ్మల్ని అంటూ బతుకుతున్నాం. ఒకప్పుడు నేను కలిగిన వాడినే, కానీ అభిషేకం పొందిన తర్వాత ఏలేక కూడా వెళ్తూ అంటూ ఏదైనా చెప్తాడేమో. మరి ఏం చేయమంటావు నన్ను? ఏం చేయగలను నేను? ఏముంది? ఏం చేయగలను? ఏం చేయలేని వెళ్ళమ్మని కాదు, ఏం చేయమంటావని అడిగాడు అంతే. ఆమె ఏం చెప్పలేకపోతా ఉంది. ఎందుకంటే ఎలీషా గురించి తెలుసు ఆవిడికి. ప్రవక్తల దగ్గర ఏముంటుంది? ఏముండదు. ఇప్పుడు ప్రవక్తల దగ్గర కోట్లు ఉంటాయి, ఇప్పుడు ప్రవక్తల దగ్గర 100 బిల్డింగ్లు ఉంటాయి, ఇప్పుడు ప్రవక్తల దగ్గర 5 విమానాలు ఉంటాయి, ఇప్పుడు ప్రవక్తల దగ్గర 2-3 టన్నుల బంగారం ఉంటుంది, ఇప్పుడు ప్రవక్తల దగ్గర 10 మంది బౌన్సర్లు ఉంటారు, ఇప్పుడు ప్రవక్తల దగ్గర సినిమా యాక్టర్లు కూడా ఉండదు ఆ లెవెలు. స్తోత్రం కలుగునుగాక. అయినా దేవుడు మహిమ కోసం అలా స్థాయికి వస్తే నేను ఆ స్థాయిలో ఎగిరెగిరి పడకూడదు. ప్రభు చెప్పారు, దేవుడు నిన్ను ఎంత హెచ్చించినా ఇంకా తగ్గించుకో, దేవుడు నిన్ను హెచ్చించినా సరే తగ్గించుకో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మహిమ నీదే అన్నాడు యేసయ్య. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. మనం ఎప్పుడైనా ఇలా తల ఎత్తుతుంటే యేసయ్య అంటాడు, నో 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 తగ్గు. ఎలా తగ్గమంటావేంటే? నేను తగ్గలేదా? దేవుని కొడుకుని నేను తగ్గలేదా? తలదించుకోలేదా? ఓచుకోలేదా? సహించుకోలేదా? తప్పించుకుని పోలేదా? వాళ్ళు అలాగే అంటారు. లోకం వాళ్ళ పనే అది, వాళ్ళ నోరే అది. నేను అనుకోలేదా? పక్క పోలేదా? రాత్రిపూట తండ్రి దగ్గర చెప్పుకోలేదా? కంప్లైంట్ కాదు, సహించుకునే మనసు వాళ్ళని క్షమించయ్యా. స్తోత్రం కలుగునుగాక. రాత్రి దేవని ప్రార్థన చేసేవాడు శిలువ మీద ఆ మాట, వీళ్ళు చేయించున్నది ఏదో వీళ్ళకి తెలియదనే మాట శిలువలో ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ బయలుపరిస్తే ఆ డైలాగ్ అప్పుడు కాదండి, రాత్రిపూట కన్నీటితో ప్రార్థనలో ఖచ్చితంగా ఈ అంశం ప్రతిరోజు ఉండాలి యేసయ్యకు. ఎందుకంటే రోజు ఆయనకు అదే ఇబ్బంది, కొట్టడానికి పట్టడానికి, నీ పుట్టుక మాకు తెలుసని, ఇది చెయ్యి అది చెయ్యి, నువ్వు అసలు దేవుడివే కాదు, నువ్వు అసలు దేవుడి కొడుకువే కాదు, నేనేం చేస్తామో చూడు. ఒక్కచోట కుదరలేదండి, ఒక్కచోట నెమ్మది లేదండి ఆయనకి. ఇటు శిష్యుల్లో కూడా ఏకాత్మ ఉండేది కాదు. వీళ్ళ పైకి నేను గొప్ప ఆన్సర్ చేయడం సరిపోయేది యేసు ప్రభుకి. చివరికి యేసు ప్రభు రాత్రిపూట అనేక అంశాలు ఉంటే ఉండొచ్చేమో, కానీ ఒక అంశం మాత్రం వీళ్ళు ఏం చేస్తున్న వీరికి తెలియట్లేదు, తండ్రి క్షమించు. స్తోత్రం కలుగును. 2వ ప్రశ్న చెప్పండి త్వరగా, చూశారు కదా, చెప్పండి. ఏం ప్రశ్న? నా నుంచి ఏం కావాలి, నేను ఏం చేయాలని కోరుకుంటున్నా, వాట్ యూ వాంట్ ఫ్రమ్ మీ? యేసు ప్రభు కూడా అడిగాడు కదా. కుష్ఠరోగులు అయ్యా అని కేకేసినప్పుడు, 2 గుడ్డోళ్ళు అయ్యా అని కేకేసినప్పుడు, బెత్తమై దావీదు కుమారుడా కరుణించండి, ఏంటి నన్ను పిలిచావు అంత గట్టిగా, ఏం చేయమంటావు, ఏం కోరుకుంటున్నావు నా దగ్గర నుంచి అన్నాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాపరి మనసు ఎప్పుడు అలాగ ఉండాలి. ఎందుకు ప్రార్థన చేయాలి? నేను ప్రార్థన చేయడానికి రాను పో. అయ్యయ్యో దేవుడు అధికారం ఇచ్చింది అహంకారం చూపించడానికి కాదు. ఎంత దీనుడై ఏం పర్లేదమ్మా ప్రార్థన చేస్తాను అంతే, అన్నీ దేవుడు చూసుకుంటాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ షరతులో నువ్వు ఇస్తేనే, నువ్వు తెస్తేనే, నువ్వు 10 ఇస్తేనే, నువ్వు 15 ఇస్తేనే ఇప్పుడు ప్రార్థన కావాల్సి వచ్చిందా? ఎవడొస్తాడు? యేసు ప్రభు కూడా రాడు నీలాంటి దానింటికి అని ఇన్ని మాటలు వినిపిస్తుంటాయి. నేను ప్రభులో ఎదిగే దినాల్లో పెంతెకోస్తు సంఘాలు కూర్చున్నప్పుడు ఇలాంటి సన్నివేశాల సంఘటనలు వాళ్ళు చెప్పుకుంటుంటే చెవిలో పడి, మరి ప్రధాన కాపరేమో అలా ఉంటాడు, మరి మేమెందుకు ఇలా ఉండాలి?
ప్రధాన కాపరి అంత స్వేచ్ఛగా అంత మంచి మనసుతో చేయి పట్ల ఏమని ఎత్తుతుంటే నీ కళ్ళు పోతాయి, నీ కాళ్ళు పోతాయి, నీ పిల్లలు అడుక్కుంటారు, నీ భర్త చచ్చిపోతాడు అని శాపాలు పెట్టా దైవజనులు ఎందుకు లేస్తున్నారు? భయపెట్టి ఏం చేద్దామని, పడగొట్టి ఏం చేద్దామని, ఆ గొర్రెలు పాడైపోతే ఏమవుతాయని. స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ ఒక తల్లి అనొచ్చు, నా కడుపును పుట్టాడు, నా పిల్లడు కొట్టుకుంటాను, నరుక్కుంటాను, నువ్వెవరు అడగటానికని. ఎవరిని అదేంటమ్మా పిల్లడు నల్ల కొట్టేస్తున్నామంటే, నా పిల్లడిని కనుక్కొని నేను కన్నాను, కొట్టుకుంటాను, నరుక్కుంటాను ఏమో. ఒకవేళ కాపరి కూడా తనకంటే ఆ గొర్రెను తనకంటే నేను కొట్టుకుంటాను, చెప్పించుకుంటాను, నువ్వెవరు అడగటానికి అని అనొచ్చు. కానీ ఈ గొర్రె నా గొర్రె కాదు, యేసయ్య గొర్రె, యేసయ్య గొర్రె, యేసయ్య గొర్రె. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ స్థాయిలోనే మేము ఉండాలి. రెండవ ప్రశ్న చెప్పండి, నీ ఇంట్లో ఏముంది? వాట్ డూ యూ హ్యావ్ ఇన్ యువర్ హౌస్? నీ ఇంట్లో ఏముంది?